వచ్చినప్పుడు నేను చెప్పినాను ఇట్లా ఇలా యూజ్ చేస్తే బాగుంటుంది చూడప్ప, మా ఇంట్లో మా సారు అంతా వాడుతున్నారు అని చెప్పాను. మేడం గారు ఉంటే ఇచ్చేసేయండి అన్నాడు. సో నా దగ్గర నిన్న గ్లూకో హెల్త్ స్టాక్ లేదు. నేనేమన్నా నేను ఇచ్చేది వేరే, మీరు ఐడి క్రియేట్ చేసుకుంటే మీరు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి మీకు ఎప్పుడేం కావాల్స్తే మీరే అక్కడ తీసేసుకోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం నేను ఇచ్చేకి అవుతుంది. నేనైనా మీకు పంపించాల్సిందే. అది కాకుండా మీకు రీపర్చేసింగ్ ఆఫర్స్ అని, ఇలా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అని, ఇలా అన్ని మీకు బెనిఫిట్స్ చిక్తాయి అని చెప్పి అన్నాను. అంటే సరే మేడం గారు అలాగే చెయ్యండి అని వెంటనే ఇమ్మీడియట్ గా ఆయన దగ్గర బ్యాంక్ పాస్బుక్ లేకోనండింది. ఆధారు, పాన్ కార్డు తీసేసుకొని ఐడి క్రియేట్ అయితే చేసేసాను. అది బ్యాంక్ పాస్బుక్ ఒకటి ఊరు వెళ్తూనే పెట్టప్ప దాన్ని సబ్మిట్ చేస్తానని చెప్పాను. ఈ రోజు లేకపోతే రేపో వెళ్ళి తను ఏం ప్రోడక్ట్ కావాలో తీసుకుంటారంట. సో నాకు నిన్న ఇది జరిగింది మ్యామ్. చాలా సంతోషం అండి. అంటే సంతోషం అంటే ఏంటంటే మనకి ఇక్కడ జాయినింగ్ అంటే సంతోషమైన విషయం ఏంటంటే మీరు ఒకరికి ఆఫర్ చేశారు, తర్వాత వాళ్ళ ప్రాబ్లం మీరు తీర్చగలిగారు. అది సంతోషకరమైన విషయం. ఇక్కడ సరే మనీ వస్తుంది, అది కానీ గ్రాడ్యువల్ గా వస్తుంది, అది వేరే విషయం. కానీ ఫస్ట్ మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. వర్క్ చేస్తే మనకి ఇష్టం ఉండాలి. సో అది ఇక్కడ అవుతుందని మీకు తెలుస్తుంది అనమాట. మీరు వాళ్ళ సమస్య ఏంటో మీరు తెలుసుకుని అది మీరు సాల్వ్ చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. సో అందుకే మనకి అంటే మన వాళ్ళు చెప్పారు కదా. సో ఏంటంటే కన్సల్టెంట్ మీనింగ్ ఏంటంటే అదే చెప్తున్నారు. చెప్పండి వీణా గారు, మీకు తెలుస్తుంది కన్సల్టెంట్ మీనింగ్ అంటే చెప్పండి ఒకసారి మాకు. ఏంటి మేడం కన్సల్టెంట్ అంటే ఏంటి? మోదీ కేర్ కన్సల్టెంట్ అని చెప్పారు కదా, అది ఎందుకు పెట్టారు? మోదీ కేర్ సేల్స్ పర్సన్ అని పెట్టొచ్చు, లేకపోతే మోదీ కేర్ మెంబర్ అని పెట్టొచ్చు, కానీ కన్సల్టెంట్ అని చెప్పారు ఎందుకు అనేది ఇక్కడ అంటే నాకు తెలిసినంత వరకు కన్సల్టెంట్ అంటే నేను ఆ ప్రొడక్ట్ తీసుకొని ఎవరికైనా కానీ నేను దాన్ని కన్సల్ట్ చేసి చెప్పగలిగే దాన్ని అని చెప్పేసి నాకు అలా అనిపిస్తుంది ఐడెంటిటీ. సో అదే 70% కరెక్ట్ ఉన్నది మీరు చెప్పింది, ఓకేనా? సో మిగిలిన 30% నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ఓకేనా? సంధ్య గారు మీరు కూడా వినండి. అందరూ కూడా వీడియో చూస్తారు, అందరూ కూడా వినండి. వీడియో ఆఫ్లైన్ లో చూసిన కూడా ఏంటంటే కన్సల్టెంట్, ఇప్పుడు మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజ్ అని చెప్తారు, అవునా? కన్సల్టెన్సీ అంటే మాట్లాడతారు, మాట్లాడిన దానికి డాక్టర్ గారు 500 తీసుకుంటున్నారండి కదా ఈ మధ్యని. సో అంతకు ముందు 200, 300, ఇప్పుడు 500 మినిమం తీసుకుంటున్నారు. ఇంకా ఎక్కువేనండి, కొంతమంది డాక్టర్ 700 కూడా తీసుకుంటున్నారు ఏదైనా కన్సల్టెన్సీ చేస్తే. కన్సల్టెన్సీ అంటే డాక్టర్ ఏం చేస్తారు, మనకి మన ప్రాబ్లం ఏంటో అడుగుతారు, తర్వాత మన ప్రాబ్లం ఏంటో సొల్యూషన్ చెప్తారు. సో ఈ రెండు జరుగుతాయి. సొల్యూషన్ చెప్పే ముందు చాలా క్వశ్చన్లు అడుగుతారు, అవునా? సో చాలా క్వశ్చన్లు అడుగుతారు డాక్టర్ గారు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసింది చెప్తున్నాను, డయాబెటీస్ అని నేను వెళ్తాను, నాకు డయాబెటీస్ ఉంది, అంటే బార్డర్ లైన్ లో ఉంది, నేను వెళ్తాను అనుకోండి ఒక డాక్టర్ దగ్గరికి. సో డాక్టర్ గారు నాకు అన్ని అడుగుతారు, ఏంటంటే మీరు ఎప్పుడెప్పుడు తింటున్నారు, లేకపోతే మీరు ఎన్ని క్యాలరీస్ తింటున్నారు, తర్వాత మీరు ఏ విధంగా అంటే ప్రిపరేషన్ చేసేటటువంటి ఐటమ్స్, ఆయిల్ ఎక్కువ వేస్తున్నారా, ఏ ఆయిల్ వాడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా చాలా క్వశ్చన్లు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, అవునా? సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారండి వాళ్ళు? నాకున్నటువంటి ఒక అంటే డిజార్డర్ ఏంటి అనేది, ఎందువల్ల వాళ్ళకి ప్రాబ్లం అనేది వాళ్ళకి తెలియాలి, అప్పుడే వాళ్ళు పూర్తిగా సొల్యూషన్ చెప్పగలుగుతారు మనకి. సో దానిని కన్సల్టెన్సీ అని చెప్తారనమాట. నాకు మా అప్లైనర్ చెప్పిన విషయాలు అనమాట ఇది. సో దానిని కన్సల్టెంట్, ఆ క్వశ్చన్స్ అడిగే విధానాన్ని కన్సల్టెంట్ అని చెప్తారు. అంటే పూర్తిగా వాళ్ళు అనలైజ్ చేసేస్తారనమాట డాక్టర్లు. వాళ్ళకున్న నాలెడ్జ్ ని బట్టి అంతా అనలైజ్ చేసి మనకి మంచి మందులు ఇస్తారు డాక్టర్ కూడా. అలాగే మనం ఇక్కడ ఒక డాక్టర్ అయితే ఒక హెల్త్ కేర్ కి సంబంధించిన మందులు ఒకటే వాళ్ళ సొల్యూషన్స్ చెప్తారు. సో అలాగే ఇక్కడ ఓవరాల్ లైఫ్ తాలూకా సొల్యూషన్స్ ఇక్కడ ఉంటాయి మనకి మోదీ కేర్ లో. ఓకే, ఒక హోమ్ కేర్ కి సంబంధించిన సొల్యూషన్,
మనం వాళ్ళకి క్వశ్చన్లు అడగచ్చు. ఎవరైనా ప్రాబ్లం చెప్తే మీలాగే వీణా గారు లాగే, వీణా గారు ఫస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. వీణా గారు ఇప్పుడు అంటే వేరే గ్రూప్ అయినప్పటికీ మనకి ఇక్కడ ఏదైనా ఒకటి తెలుస్తుందేమో కొత్త విషయాన్ని, ఆవిడ కూడా డైరెక్టర్. డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఏంటంటే ఇంకా కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయనేటటువంటి దీంతో మన గ్రూప్ లో కూడా వచ్చారు. అది మన అదృష్టం. అయితే దీంట్లో ఏంటంటే ఇలాగా మన మనం చెప్పుకునేది ఏంటంటే కన్సల్టెన్సీ అనే పదం తాలూకా క్లారిటీ అన్నమాట. ఇందులో ఏంటంటే ఇలాగా వీణా గారు వచ్చారు. ఓకే, సో అలాగే మనం కూడా ఎవరికైనా చెప్తాము, ఆమె కూడా చెప్తారు అంటే మనందరం ఏం చేస్తామండి, మనందరం కన్సల్టెన్సీ చేస్తాం అన్నమాట ప్రజలతోని. అంతేనా? అందరం కన్సల్టెన్సీ చేస్తాం. వీఆర్ నాట్ సేల్స్ పర్సన్స్. మనం సేల్స్ చెయ్యము. ఓకే, ఎవరైనా సేల్ చేశారా ఇక్కడ? సేల్ అనేది అంటే ఒక నామమాత్రంగా జరుగుతుంది. ఒకటో రెండో ప్రొడక్ట్స్ మనం ఇవ్వగలుగుతాం మన దగ్గర ఉన్నవి. అది కూడా అంటే ఆన్ ద స్పాట్ వాళ్ళు వెళ్ళి తీసుకోలేరు కాబట్టి మనం ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఉంటే ఇస్తాం. అది దాని తాలూకు డబ్బులు తీసుకుంటాం. సేల్ అంటే చాలా చిన్నగా జరుగుతుంది. ఇక్కడ పెద్ద 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 హ్యూజ్ అమౌంట్ లో సేల్ అనేది జరగదు. ఇక్కడ అంతా కూడా కన్సల్టెన్సీ అండ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇవ్వడం, తర్వాత ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇవ్వడమే కాకుండా దాని తాలూకా ఐటమ్స్ ప్రొడక్ట్స్ కూడా మనం ఇస్తాం. సో ఇదంతా కూడా ఒక నాలెడ్జ్ బిజినెస్ అన్నమాట. నేనైతే చెప్తాను, మోదీ కేర్ అనేది ఒక నాలెడ్జ్ బిజినెస్. ఓకే, ఇంకో విధంగా ఇంకో డిస్క్రిప్షన్ చెప్పాలంటే పీపుల్ బిజినెస్, ఇంకా నాలెడ్జ్ బిజినెస్. పీపుల్ బిజినెస్ ఎందుకైంది? పీపుల్ మైండ్ లో ఏంటుందో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుని వాళ్ళకి చక్కగా మంచి సొల్యూషన్ ఇవ్వగల కెపాసిటీ మోదీ కేర్ కన్సల్టెంట్స్ కి ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రథమ ముఖ్యమైన ఎగ్జాంపుల్ వీణా గారు తన స్టోరీ చెప్పారు, నిన్న ఇలా జరిగింది అని. సో చాలా సంతోషం అండి. జాయినింగ్ వచ్చింది, అది కూడా పర్చేస్ తో జాయినింగ్. 30 days ఛాలెంజ్ నేను పెట్టిన దానికి చాలా మంది కూడా, ఇప్పుడు సంధ్య గారు, తర్వాత ప్రసన్న గారు, చాలా మంది ఇక్కడ అంటే ఉన్న పర్సంటేజ్ చూడాలి. ఉన్న మనుషులు పర్సంటేజ్ వైజ్ చూస్తే 70% చాలా మంది కిందటి నెలలో కొనుక్కున్నారంటే సామాన్లు కొనుక్కున్నారు. సంధ్య గారికి కూడా ఎక్స్పీరియన్స్ అయింది, ప్రసన్న గారికి ఎక్స్పీరియన్స్ అయింది. సో అలాగే అంటే 30 days ఛాలెంజ్ లో ఇంకా మీరు ముందుకెళ్తారు. ఇంకా కూడా మనం ఇలాగే చెప్పుకుంటూ ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుంటాయి అనమాట. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ నుంచి మనం చేయగలుగుతాం. సో అందుకే మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి ఎప్పుడు కూడా. సో ఏ మీటింగ్ అయినా అటెండ్ అయిపోండి మీరు. ఇక్కడ ఈ మీటింగే కాదు, సంధ్య గారు, దివ్య గారు, ప్రసన్న గారు, ఎవరైతే మన గ్రూప్ లో ఉన్నారో ఏదైనా మీటింగ్ దొరికితే చాలు మోదీ కేర్, అక్కడ అటెండ్ అవ్వచ్చండి. జాయిన్ అయిన తర్వాత అటెండ్ అవ్వచ్చు. ఎందుకు జాయిన్ అయిన తర్వాత చెప్తున్నానంటే, మీరు ఏ గ్రూప్ లో అయినా జాయిన్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అయితే మనకి మీకున్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి అంటే గ్రూప్ అందరూ కూడా వేరే వాళ్ళకి ఆ మీటింగ్ పంపించారు అనుకోండి, ఇక్కడ మనం కొంచెం బ్రెయిన్ కూడా యూటిలైజ్ చేయాలి. ఎందుకంటే వేరే మీటింగ్ వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకి, జాయిన్ కాని వాళ్ళకి మీరు పంపించారంటే వాళ్ళు అందులోకి వెళ్ళిపోతారు, మీ దాంట్లో మీకు లాస్ అవుతారు. ఎంత కష్టపడింది పోతుంది అనమాట. ఇది ఫ్యాక్ట్ అన్నమాట. సో ఇప్పుడు వీణా గారు అయినా సరే మనకి గ్రూప్ మీటింగ్ లో రావచ్చు, అందరినీ కూడా తీసుకురావచ్చు. జాయిన్ చేయించేసి తీసుకొస్తే ఇంకా మంచిది. జాయిన్ చేసి తీసుకొస్తే ఇంక పూర్తి సేఫ్ సైడ్ అన్నమాట. సో అలాగని ఇక్కడ ఏంటి అలాగేం జరగదు అంటే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ప్రజలు ఉంటారు. సో వాళ్ళకి తెలియక జాయిన్ అవుతారు. వీళ్ళు మన గ్రూప్ తెలియదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు, ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చా, జాయిన్ అయిపోండి అంటే అలా జరిగిన సంఘటనలు ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను, పూర్తిగా ఎక్స్పీరియన్స్ లో రకరకాలన్నీ చూశాను అంటే. సో అందుకే జాగ్రత్తలు చెప్తున్నాను. ఎవరైనా సరే ముందు జాయిన్ చేసేసి మీటింగ్లకు పంపించండి వాళ్ళకి. ఓకే, ఏ మీటింగ్ అయినా పర్వాలేదు, మోదీ కేర్ మీటింగ్. సో అది జాయినింగ్ చేయడం అనేది ఇలాగే ఒక ముఖ్యమైన సంఘటన అన్నమాట, ముఖ్యమైన విషయం. సో అందువల్ల కేర్ఫుల్ గా జాయిన్ చేయండి. వేరే గ్రూపులకి వెళ్ళిపోతే మీరు పడిన కష్టానికి మీకు కొంచెం అనిపిస్తుంది. పర్వాలేదు, వాళ్ళు వెళ్ళిపోయినా ఇంకా చాలా మంది ఉంటారు, అది కూడా పెద్ద ఇష్యూ కాదు. అయినప్పటికీ కేర్ తీసుకోండి. సో అయితే కన్సల్టెన్సీ మీద మనం మాట్లాడుకోవడం ఏంటి ఇప్పుడు, ఓకేనా? ఇలాగ మీరు కన్సల్టెన్సీ చేయగల కెపాసిటీ మీకు వచ్చింది అంటే చాలా గ్రేట్ అండి, నిజంగా చాలా గ్రేట్. అంటే ఎన్నో
ఎన్నో రెట్లు అంటే నార్మల్ పర్సన్ కి మీకు చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇలాగ కన్సల్టెంట్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కుని చెప్పగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఆల్రెడీ చెప్పేసి ఉంటాను. సో ఒక మన గ్రూప్ లో స్వప్న గారు రావట్లేదు. స్వప్న గారు కూడా చాలా ప్రాబ్లమ్స్ తీసుకుని నా దగ్గరకు వచ్చేవారు అంతకు ముందు. సో యాక్చువల్లీ మేమిద్దరు ఒకసారి జాయిన్ అయ్యాము. అయితే ఏంటైందంటే ఆమె తన ప్రాబ్లమ్స్ అన్ని నాకు చెప్పేవారు. ఇలా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఏ ప్రొడక్ట్స్ ఇద్దాము ఏంటి అని చెప్పేసి నాకు కూడా అడుగుతుంటారనమాట. సరే నాకు తెలిసిందేదో నేను చెప్పేదాన్ని. అలాగే ఒక కేసు ఏంటంటే ఒక ఆమె తన దగ్గరికి మళ్ళీ మళ్ళీ వచ్చి నా కాళ్ళ గురించి ఏమన్నా సొల్యూషన్ చెప్పండి, కాళ్ళు చాలా పగిలిపోతున్నాయి, చాలా అంటే బ్లడ్ కూడా వస్తుంది, ఒక్కొక్కసారి బాగా డ్రై అయిపోతున్నాయి పాదాల కింద. నేచురల్ గా చాలా మందికి 70% ఉంటుంది అనమాట నార్మల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని. అలాంటి పెడిక్యూర్లు అవన్నీ ఎక్కువ చేయించుకోరు, పెద్ద శ్రద్ధ ఉండదు. కావాలంటే ఇంట్లో కేర్ తీసుకోవచ్చు, కానీ అంత శ్రద్ధ ఉండదు, పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో కాళ్ళన్నీ కూడా గోళ్ళు కాళ్ళు చాలా బాగా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మన మోదీ కేర్ లో ఉన్నాయి. అయితే నేను చెప్పాననమాట ఆమెకి. ఇలాంటి ఒక ఆమె వస్తుంది నా దగ్గర అంటే, ఆమె కాదు మీరు కూడా వాడుకోండి, చాలా మంచి ప్రొడక్ట్ ఉన్నది. అంటే కాళ్ళకి సంబంధించిన పగుళ్ళు క్లియర్ చేసేటువంటి ఒక ప్రొడక్ట్ వాడుకునే విధానం అంతా కూడా నేను చెప్పాను. నేను అనలైజ్ చేసి చెప్పాననమాట. సో ఏంటేంటి మనకి బ్రెయిన్ లో అంత నాలెడ్జ్ ఉంటే ఎక్కడెక్కడ మనం ఏంటేంటి వాడుకోవాలనేది ఆటోమేటిక్ గా మనం ఫామ్ చేసుకోవచ్చు. సో నాలెడ్జ్ అనేది ఒక్కసారి రాదు, పెంచుకోవాలి. ప్రతి ప్రొడక్ట్ సంబంధించినటువంటి వివరాలు, వాటిలో ఉన్నటువంటి డిఫరెంట్ అంటే క్వాలిటీస్ అన్ని కూడా మనం తెలుసుకుని ఒక డైరీ మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి ప్రాబ్లం కి తాలూకా డైరీ మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి ప్రొడక్ట్ గురించి అక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్ ఒక హెడ్ఏక్ పెట్టి ఒక డైరీ తయారు చేసుకోండి అందరూ. సో ఒక నా అడ్వైజ్ అనమాట. అందులో ఏంటంటే నేను చెప్పిన ఒక్కొక్క ప్రాబ్లం కి దాని తాలూకా ప్రొడక్ట్ అంటే నెక్స్ట్ వెర్షన్ అనమాట. ఈ 30 days ఛాలెంజ్ తర్వాత నెక్స్ట్ వెర్షన్ అది ఉంటుంది. 30 days ఛాలెంజ్ తర్వాత ఇంకా మనకి అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంటాం మనం అప్పుడు. సో జాయినింగ్స్ కూడా అవుతాయి, గ్రూప్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్స్ చాలా మంది ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు. ఆ ప్రాబ్లమ్స్ తాలూకా సొల్యూషన్స్ అన్ని నాకు తెలిసినవన్నీ కూడా మీకు చెప్పేస్తాను. సో ఎవరెవరికి ఏమైనా తెలిస్తే కూడా అది కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఒక అంటే టెస్టిమోనియల్ లా కూడా మనం తయారు చేయొచ్చు. అవన్నీ కూడా ఒక లిస్ట్ ఒక చోట ఉండి గ్రూప్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తే చాలా బాగా డెవలప్ అయిపోతుంది అనమాట. సో అది అందులో ఒకటి చెప్తాను మీకు. పాదాల తాలూకా కేర్ ఎలా తీసుకోవాలి. ముందు పాదాల తాలూకా కేర్ తీసుకునేటప్పుడు మనం పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు బెడ్ ఎక్కే ముందు పాదాలు శుభ్రంగా కడుక్కుని, మొహం పాదాలు చేతులు అట్లీస్ట్ మినిమం కడుక్కుని మనం బెడ్ ఎక్కుతాం. సో అలాగ బెడ్కి వెళ్లే ముందు ఏంటంటే ఒక టబ్ లో వాటర్ తీసుకుని, వేడి నీళ్లు తీసుకుని, అందులో టీ ట్రీ 2 drops వేసుకోవాలి. 2 drops వేసుకుని ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలండి ఇది. మనకి అంటే పగుళ్ళు లేవు కదా అని వదిలేయకూడదు. సో మనకి పగుళ్ళు ఉన్నా లేకపోయినా అందరూ చేసుకోవాలి. సో అందరూ చేసుకుంటే పాదాల మీదే మనం నిలబడతాం కాబట్టి. హలో ఆమె పూర్తిగా మోడీ కేర్ కన్సల్టెంట్ అయిపోతారండి పెద్ద అన్ని బాగా వంట పడతాయి చిన్నప్పటి నుంచి. ఏం పేరండి పాప పేరు? పాప పేరు Ayansh madam. Ayansh Chauhan. అయాన్ష్. Ayansh Chauhan. అయాన్ష్ చౌహాన్. ఓకే గుడ్ అయాన్ష్. అయితే ఇలాగ మనం పాదాలనేవి చాలా శ్రద్ధ తీసుకోవాలి అని వాళ్ళకి చెప్పాలి. నేను మీకు చెప్తున్నాను ఈ డైలాగ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి చెప్పాలి, ఎవరికైనా సరే చెప్పొచ్చు. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ మీరు కావాలంటే స్క్రిప్ట్ కూడా రాసుకోండి. సో లేకపోతే ఇది రికార్డ్ ఎలాగో అవుతుంది, రికార్డ్ పంపిస్తుంది, అప్పుడు రాసుకోండి, ఇప్పుడు వినండి ఖాళీ. అయితే సో ఈ పాదాలు ఒక 5 నుంచి 10 నిమిషాలు పాదాలు టబ్ లో పెట్టి అవి ఉంచాలి. రిలాక్స్ అవుతుంది, నిద్ర కూడా బాగా వస్తుంది ఇలా చేసి. తర్వాత తీసేసి పాదాలు శుభ్రంగా సబ్బుతో కడుక్కుని తర్వాత దాంట్లో పెట్టి అది తీసేసిన తర్వాత చక్కగా పొడిగుడ్డతో కాటన్ తోని తుడిచి దాని మీద ఈ అంటే మనం ఇచ్చినటువంటి ఫుట్ కేర్ అని ఒకటి ఉన్నది అనమాట. ఆయింట్మెంట్ ఇంత వస్తుందంటే మనకి ఒక ఇంత సైజులో వస్తుంది, చిన్నది పెద్దది కూడా ఉంది. ఒక్కటి కొనుక్కుంటే చాలు, సంవత్సరం అంతా వచ్చేస్తుంది. అది మొత్తం 200-300 ఉంటుంది. నేను ఒకసారి ఎప్పుడో కొన్నాను, దాని ధర కూడా జ్ఞాపకం లేదు నాకు, అది ఇంకా ఉంది నా దగ్గర. సో ఒక 2 years వరకు అది పనిచేస్తుంది అనమాట. 2 years వరకు అది మనం వాడుకోవచ్చు. తర్వాత అవుట్డేటెడ్ అయిపోతుంది. అంతవరకు డైలీ వాడేసుకోవడమే అంతే.
సో కొనుక్కున్న తర్వాత ఎందుకు వేస్ట్ చేయడం, డైలీ వాడుకుంటాం. అందులో పూర్తిగా పాదాలకి పట్టి కిందనంతా ఎక్కడెక్కడైతే పగుళ్ళు ఉన్నాయో అక్కడంతా పట్టించేసి అది రాత్రంతా ఉంచేయాలన్నమాట. మర్నాడు ప్రొద్దున్నే బుల్డోజర్ లాగా ఒక్క రోజు చాలండి. మొత్తం పాదాలు పగుళ్ళన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట. క్లీన్ అయ్యి చాలా నున్నగా, ఇంచుమించు కంపారిటివ్‌లీ చాలా నున్నగా పాదాల కింద చక్కగా తెల్లగా నున్నగా ఆ పద్మాలు లాంటి పాదాలు తయారవుతాయన్నమాట. సో అంటే పాదాల అందం కూడా ఉంటుంది కదా అందరికి. అందరూ కూడా పాదాలు కూడా బాగా చక్కగా ఉంచుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. అది ఫేషియల్ కంటే కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏజ్ అయిన తర్వాత మన భారం అంతా ఆ పాదాల మీద పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి పాదాలను ఆరోగ్యంగా ఉంచుకుంటే మీకు ఏజ్ అయినా సరే పాదాలు చక్కగా మీకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. పాదాలు ప్రొటెక్షన్ మీరు చేసుకుంటే ఇప్పుడు పాదాల వల్ల ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో ఇలాగా ఇది మనం ఒక సొల్యూషన్. దీంట్లో ఏంటేంటి ఏంటేంటి వాడేమో అంటే ప్రొడక్ట్స్, టీ ట్రీ ఆయిల్, ఇంకా మాయిశ్చరైజర్. ఇంకా మాయిశ్చరైజర్ ఎందుకంటే అది కడిగేసిన తర్వాత దాని మీద పాదానికి చక్కగా పప్పాయ మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచిది. మొహానికే కాదండి, పాదాలు కూడా మనవే. సో దానికి కూడా కొంచెం మాయిశ్చరైజింగ్, ఏది లేకపోయినా కొబ్బరి నూనె రాసుకోవాలి. సో అలాగా పాదాలు కూడా మెయింటైన్ చేసుకోవాలి. అంటే ప్రజల్లోని ఒక ఇంట్రెస్ట్ కల్పించాలి. ఫస్ట్ పాయింట్. వాళ్ళ ఆరోగ్యం గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. తర్వాత వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ కల్పించాలి. జీవితం మీద ఆశ. చాలా మంది ఏంటంటే అన్ని తెలిసినా సరే చేసుకోరండి. నాలెడ్జ్ లేక కాదు, ప్రజల దగ్గర ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎందుకు చేసుకోరంటే ఏదోటి నిర్లక్ష్యం అంతే. మన గురించి ఎందుకులే, అందరూ బాగుంటే చాలు అనేటటువంటి ఒక తత్వం ఉన్న వాళ్ళు మన ఇండియాలో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం వేకప్ చేసి అంటే పూర్తిగా మోటివేషన్ చేస్తూ ఉంటే వాళ్ళు వాడుకోవడం మొదలు పెడతారు సామాన్లు. సో వాళ్ళు వాడుకుంటూ ఇలాగా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు కూడా హెల్తీ అన్ని కూడా అవుతుంది. సో ఇది ఒక నోటి మాటతో ఒక మనిషి లోపల ఒక ఆశ కల్పించవచ్చు. ఆశలో వాళ్ళ ఆరోగ్యం, సంతోషం, ఆనందం అన్ని కూడా ఉంటాయి అన్నమాట. సో ఇదే మనం ప్రోడక్ట్ బేసికల్లీ చూపిస్తున్నాం. కన్సల్టెన్సీ. ఏంటండి మనం ప్రోడక్ట్ చూపిస్తున్నాం చూడండి. ఏంటండి అదే కరెక్ట్ వాడుకున్నారా మీరు? రెగ్యులర్ మేడం. వెరీ గుడ్. వెరీ గుడ్ అండి. మా వారికి డయాబెటిక్ ఉంది. ఎప్పుడు ఉమ్, చూసినా పాదాలు కొంచెం ఇదవుతుంటాయి. సో అవునవును. ఇది మీరు చెప్పినట్లుగానే మేము చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాం. ఇది వేడి నీళ్ళలో కాళ్ళు బాగా శుభ్రం చేసుకుని రాత్రి పడుకునేటప్పుడు పెట్టేసుకుంటారు. తర్వాత ఇది ఇంకొకటి, దీనికొకటే కాదు, ఇది మన చేతి వేళ్ళు ఏమైనా పగిలినట్లుంటే దానికి కూడా నాకు కొంచెం గోల్డ్ చిట్లినట్లు ఉన్నాయి ఎందుకో. సో నేను అందుకనే మా వారుండి ఎవరో చెప్పినారంట, అట్లా గోల్డ్ చిట్లితే లివర్‌ది ప్రాబ్లమ్ అంటున్నారు. పోదాం పద హాస్పిటల్, అవన్నీ ఏమి వద్దు. కాల్షియం కాంప్లెక్స్, మల్టీవిటమిన్ ఇవి ఉన్నాయి. ఇవి తీసుకుంటూ ఇది క్రీమ్ రాసుకుంటాను అంటే చాలా మేలైంది మేడం ఇప్పుడు చూడండి. కోల్డ్ చిట్లడం అనేది కాల్షియం ప్రాబ్లం, ఇంకా డి విటమిన్ ప్రాబ్లం ఉంటుంది కదా. సో అవి కూడా మీరు కవర్ చేసుకున్నారండి. సో అందువలన మీకు అన్ని కూడా బాగున్నది. వేళ్ళు అన్ని కూడా మీకు ఇప్పుడు బాగా అంటే కవర్ అయింది కదా. సో అదేనండి, ఇంకేంటి అదే. అంటే నేను ఇంకా చెప్తున్నాను మీకు, ఇక్కడ ఆల్రెడీ చేసి చూపించారు వీణా గారు. అంటే అంటే చూసారు ఎలాగ వైబ్రేషన్స్ ఎలాగ చేంజ్ అవుతున్నాయి, ఎలాగ ఎక్స్చేంజ్ అవుతున్నాయి. గ్రూప్ లో అందరూ కూడా ఇలాగే తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ మనకి అనిపిస్తాయి. మనం ప్రొడక్ట్ గురించి చెప్పి డబ్బుల గురించి మాట్లాడేసరికి వీళ్ళు డబ్బుల మనుషులు రా బాబు అనుకుంటారు చాలా మంది. సో అది 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 అసలు థాట్ కాదు. ఆ థాట్ మార్చాలన్నమాట. సో డబ్బులు మనుషులు కాదండి, డబ్బులు అందరికీ అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించిన ఒక చక్కటి పద్ధతిలో మన ఒక ఒక అంటే లీగలైజ్డ్ పద్ధతిలోని, తర్వాత ఒక నైతిక బాధ్యత కూడా నిర్వర్తిస్తూ మనం ఈ బిజినెస్ చేయగల కెపాసిటీ మనకి ఇక్కడ ఉంటుంది. సో ఆ విషయం వాళ్ళకి బాగా అర్థం అవ్వాలి. సో వాళ్ళు చేసుకుంటారనమాట. మీకు అర్థం అవ్వాలి, మాకు అర్థం అవ్వాలి, అందరికి అర్థం అవ్వాలి. అదండి. అయితే ఇది ప్రొడక్ట్ కి సంబంధించినటువంటి ఒక విషయం అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పింది పీవీ సంగతి నేను చెప్తానని చెప్పాను. ఆల్రెడీ వీడియో పంపించాను. అయినప్పటికీ కూడా ఏంటంటే ఎవరైనా లైవ్ లో వింటారేమో అని చెప్పేసి నేను ఇది పెట్టాను అనమాట. ఆల్రెడీ 30 days ఛాలెంజ్ లో పీవీ గురించి చెప్పకుండా ఉంటే అది ఛాలెంజ్ లో పూర్తి అవ్వదు. సో అందుకే నేను పీవీ గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఒక ప్రొడక్ట్ మనం కొనుక్కుంటే, ఒక ప్రొడక్ట్ కానీ లేకపోతే
గ్రూప్ ఆఫ్ ప్రొడక్ట్ కొన్ని అంటే ఒక సొల్యూషన్ తాలూకా ప్రొడక్ట్స్ అన్ని అంటే ఇప్పుడు పాదాల గురించి మనం చేసినప్పుడు మనం చెప్పినప్పుడు అందులో కొన్ని సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా బిజినెస్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ఇస్తే చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ వలన ఏంటి కూడా మనకి తెలియదు, అంత బాగా తెలియదు. ప్రొడక్ట్ తాలూకా ఏవి ప్రొడక్ట్స్ కాంబినేషన్స్ కలిపితే ఏ ఏ ప్రాబ్లం సొల్యూషన్ కి మనకి అంటే లభిస్తుంది అనేటటువంటి ఒక విషయం చాలా ఇంపార్టెంట్. మా అప్లైనర్లందరూ కూడా అదే చెప్పారు. సో అదే మేము కూడా ఫాలో అవుతున్నాం అనమాట. అంటే ఒక ప్రాబ్లమ్ ను పూర్తిగా సాల్వ్ చేసేటట్టు ఒక సెట్ హెయిర్ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అంటే ఆ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి, అందులో పెద్ద లిస్ట్ ఉంటది. కానీ ఒక మనిషి తాలూకా అవసరాన్ని బట్టి వాళ్ళకి ప్రొడక్ట్స్ నిర్ణయించగల బాధ్యత కన్సల్టెంట్దే అన్నమాట. ఎందుకంటే రకరకాలు ఉంటారు కస్టమర్లోని. ఎక్కువ రేట్లు కొంతమంది మెంటాలిటీ ఏంటుంటుందంటే చాలా హై కాస్ట్ అయితే చాలా బాగా పనిచేస్తాయి, లో కాస్ట్ అయితే చీప్ క్వాలిటీ ఉంటది అనేటటువంటి ఒక మెంటాలిటీ ఉన్నవాళ్ళు మన సొసైటీలో చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ప్రొడక్ట్స్ ఇవ్వచ్చు. అలాగే లేదు తక్కువ కాస్ట్ తో మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ మనకి కావాలి, మనం అంత ధర పెట్టుకోలేము అనేటటువంటి అంటే మనుషులు కూడా మనకి సొసైటీలో పీపుల్ మధ్యలో దొరుకుతారు. అంటే పీపుల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే దిస్ ఇస్ అ పీపుల్స్ బిజినెస్. ఓకే, ఎందుకంటే మనకి మనీ ఎక్కడ జనరేట్ అవుతుంది, ఎవరికైనా సరే మనీ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందండి? ఒక స్కూల్, ఒక హాస్పిటల్, లేకపోతే ఒక అంటే ఒక మోటార్ ఏజెన్సీ, ఒక లేకపోతే రిపేర్ ఏజెన్సీ, లేకపోతే సాఫ్ట్వేర్ ఏజెన్సీ, ఇలాగా రకరకాల ఎంతమంది అయినా సరే ఎక్కడి నుంచి డబ్బులు జనరేట్ చేయగలుగుతారు. వాళ్ళ సేవలు సమాజంలో ఇచ్చి దానికి ప్రతిగా వాళ్ళు మనీ తీసుకుంటారు. సో అలాగే ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ప్రొద్దున్న సాయంత్రం వరకు కాకుండా సండే మండే కూడా అన్ని రోజులు కూడా వాళ్ళు చేస్తారు, ప్రొద్దున్న సాయంత్రం వరకు చేస్తారు. ఇలాగ ఒక పర్టికులర్ అవర్స్ లో చేసింది జాబ్ అని చెప్తాం. ఓకే, వీళ్ళు సంపాదించేది సాలరీలు అని చెప్తాం. కానీ బిజినెస్ లైన్ లో సాలరీ అని ఎవరు చెప్పరు, ఇక్కడ ఇన్కమ్ అని మాట్లాడతారు. సో ఇన్కమ్ అంటే రకరకాలుగా ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, లక్షల్లో ఉంటుంది, కోట్లలో ఉంటుంది, హండ్రెడ్స్ లో ఉంటుంది. సో అందుకని ఇది ఇక్కడ ఇన్కమ్ బిజినెస్ తాలూకా తీరుని బట్టి పద్ధతి బట్టి ఇన్కమ్ అనేది ఉంటుంది. సో సొసైటీ నుంచి మనకి ఇన్కమ్ జనరేట్ అయి వస్తుంది కాబట్టి మనం పీపుల్ గురించి మనం మాట్లాడుకుంటాం, మనీ జనరేషన్ గురించి, ఇన్కమ్ జనరేషన్ గురించి మాట్లాడుకుంటాం ఇక్కడ. అర్థమైందా? సో ఇక్కడ మనం పీపుల్ గురించి మాట్లాడినప్పుడు రకరకాల మనుషులు ఉంటారు, ఆ మనస్తత్వాలకి తగినట్టు రకరకాల ఇక్కడ సామాన్లన్నీ కూడా డిఫరెంట్ అంటే కాంబినేషన్స్ మన ప్రొడక్ట్ సొల్యూషన్ తాలూకా ప్రొడక్ట్స్ లిస్ట్ మనం తయారు చేసుకుని ఎప్పుడు కూడా ఉంచుకోవాలన్నమాట. అదేంటంటే ఇప్పుడు పాదాల గురించి ఇప్పుడు చెప్పాను. అలాగే అంటే కాల్షియం కాంప్లెక్స్, జాయింట్ పెయిన్స్ గురించి ఏంటేంటి వాడాలో అవి వీణా గారు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. ఆల్రెడీ వీణా గారు పాదాల గురించి కూడా చెప్పారు. తర్వాత అలాగే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తాలూకా సొల్యూషన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. హెయిర్ కేర్ అంటే ఏంటేంటి అంటే ఖరీదులో ఉన్నాయి, తర్వాత నార్మల్ రేట్ లో కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా అంతకంటే చీప్ క్వాలిటీ ఇక్కడ ఉంచారండి. ఇంగ్రీడియంట్స్ చాలా మంచి ఇంగ్రీడియంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను, తక్కువ కాస్ట్ కి ఎక్కువ కాస్ట్ వాడుకుంటే బాగుంటుందా, తక్కువ కాస్ట్ వాడుకుంటే బాగుంటుందా అని చాలా మంది అడుగుతారు మనకి. సో అందులో ఏంటంటే మనం చెప్పాల్సింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోడ్రేజ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారండి, చాలా కాస్ట్లీ అయిన సబ్బు, ఒక 200 రూపీస్ సబ్బు కూడా వాళ్ళు లాంచ్ చేస్తారు. తర్వాత తక్కువ కాస్ట్ లో ఒక 10 రూపీస్ 20 రూపీస్ లో కూడా ఒక సబ్బు వాళ్ళు లాంచ్ చేస్తారు. ఇక్కడ ఏంటి వాళ్ళు చేస్తారంటే గోడ్రేజ్ కంపెనీ వాళ్ళు, సో ఈ సబ్బు తాలూకా వాల్యూ అనేది అంటే స్టాండర్డ్ బ్రాండెడ్ కంపెనీ సబ్బులే రెండు. అర్థమైందా? రెండు కూడా అంటే ఇక్కడ ఒక లెర్నింగ్ పాయింట్ ఒకటి ఉన్నది. అందుకే నేను గోడ్రేజ్ కంపెనీ వాళ్ళది ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. ఒక 200-300 రూపీస్ లో ఒక వాష్ అంటే లిక్విడ్ వాష్ ఒకటి క్రియేట్ చేస్తారు, లేకపోతే సబ్బు క్రియేట్ చేస్తారు. తర్వాత లేకపోతే ఒక చిన్న 10 రూపీస్ కూడా. ఇప్పుడు ఏంటైంది, బాగా ఖరీదుగా ఉన్న మనుషులు ఏంటంటే ఖరీదుగా బాగా కాస్ట్లీగా వాళ్ళు మెయింటైన్ చేసే మనుషులు ఇలాంటి చిన్న అంటే 10 రూపీస్ సబ్బు దగ్గరికి వెళ్ళరు. ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా ఇది బాగుంటుంది, మంచి కంపెనీలో మంచి సబ్బు కొనుక్కున్నా వాళ్ళ మైండ్ సెట్ అంతే. అది వాళ్ళ మైండ్ సెట్. వాళ్ళు ఆ సబ్బు కొనుక్కుని వాళ్ళు వాడుకుని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు
రూపీస్ 20 రూపీస్ ఉన్నటువంటి సబ్బుల విషయానికి వస్తే అది కూడా మంచి క్వాలిటీ ఉన్న సబ్బే. అది కూడా గోడ్రేజ్ కంపెనీ అంటే అది కూడా వాళ్ళ కంపెనీ తాలకంటే ఆల్రెడీ మోదీ కేర్ ముందు రకరకాల అన్ని కంపెనీలు ఉండేవి కాబట్టి దాని గురించి ఎగ్జాంపుల్ తీసుకుని మీకు తెలిసిన విధానంలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను తప్పించి మాటిమాటికి గోడ్రేజ్ అని కూడా చెప్పడం కరెక్ట్ కాదు. మీరు ఎవరికైనా చెప్పినప్పుడు ఎక్కువ వాడకండి ఆ పదం, అంటే తెలియడం కోసం చెప్తున్నాను. అయితే ఇక్కడ ఈ సబ్బులు కూడా నార్మల్ ప్రజలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా కొంచెం అంటే ఒక 15,000 20,000 రేంజ్ నుంచి 50,000 1 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకుంటారనమాట. నార్మల్ సబ్బులు ఏముంది, నెలకి రాసుకోవడమే కదా, ఏవోటి 4 సబ్బులు 20 రూపాయలైనా పర్వాలేదు తీసుకున్నాను మెంటాలిటీ కూడా ఉంటారు. కానీ ఇద్దరికి కూడా సమానమైన వాల్యూ ఉన్నటువంటి సబ్బులే వెళ్తాయండి. అది ఎలాగంటే ఇప్పుడు ఒక సబ్బు తయారు చేయడానికి దీనికి ఒకే కాస్ట్ పడుతుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు మ్యాజిక్ అంటే ఇక్కడ ఒక సబ్బులో డబ్బులు తగ్గించేసి దానికి వేరే పేరు పెట్టి దాని డబ్బులు తగ్గించేసి ఈ తాలూకా డబ్బులు దాని మీద ఇంకో సబ్బు మీద వేసేస్తారనమాట. వాళ్ళు లాస్ట్ లో అమ్మరు ఎప్పుడు కూడా. సో అందులో వాళ్ళకి లాస్ ఉండదు, కొన్న వాళ్ళు కూడా కొనేసుకుంటారు, అన్ని రకాల వాళ్ళు కొనుక్కుంటారు, అందరికి కూడా లాభమే. ఇవన్నీ కూడా ఒకలాంటి టెక్నిక్స్ అన్నమాట. అయితే మోదీ కేర్ లో కూడా అలాగ పూర్తిగా కాకపోయినా అటువంటి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఆర్గానిక్ రేంజ్ లో ప్రొడక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎలోవెరా రేంజ్ లో ప్రొడక్ట్స్, ఆర్గానిక్ రేంజ్ లో ప్రొడక్ట్స్, తర్వాత అంటే ఈ బ్లూ రేస్ ప్రొడక్ట్స్ అని కొన్ని ఉన్నాయి, నాకు కూడా మర్చిపోయిన కొన్ని. సో ఇలాగ రకరకాల రేంజ్ లో ప్రొడక్ట్స్ ఉన్నాయండి. రెడ్ రేంజ్ ప్రొడక్ట్స్ అని, అలాగే రోజ్ రేంజ్ ప్రొడక్ట్స్ అని. ఇవేంటంటే ఆ ఇంగ్రీడియంట్ తాలూకా వాల్యూని బట్టి దాని ధర నిర్ణయిస్తారనమాట. సో ఇంగ్రీడియంట్ ఒకరికి రోజ్ రేంజ్ లో నచ్చుతుంది, ఇంకొకరికి రెడ్ రేంజ్ లో నచ్చుతుంది, ఇంకొకరికి అలోవెరా నచ్చుతుంది. డిఫరెంట్ ప్రజలకి డిఫరెంట్ గా నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు కొనుక్కునే విధంగా ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి. దాని తాలూకా రేట్లు కూడా డిఫరెంట్ ఉంటాయి అనమాట. పపాయా మాయిశ్చరైజర్ ఉంది, సన్ స్క్రీన్ లోషన్ 30 ఉంది, సన్ స్క్రీన్ 15, ఏది ఎవరికి సూట్ అవుతుందో అనేది వాళ్ళు అంటే వాళ్ళు చూసుకుని తీసుకుంటారు, దానికి సంబంధించిన నాలెడ్జ్ తీసుకుంటారు. ఇలాగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ రేంజ్ లో కూడా ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఉంటాయి అనేది నేను చెప్పేటటువంటి విషయం అన్నమాట. అదండి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలాంటి ప్రొడక్ట్ రేంజ్ లో మనం అంటే పివి, బివి, ఎంఆర్వి అవి కూడా మనం డిసైడ్ చేయొచ్చు. అలాగే మనం సింగిల్ ప్రొడక్ట్ సేల్ చేసినప్పుడు కూడా పివి, బివి మనం డిసైడ్ చేయొచ్చు. ఏదైనప్పటికీ ఒక్క ప్రొడక్ట్ కొనుక్కుంటే మీకు దాంట్లో ఏంటేంటి మీకు డిసైడ్ అవుతాయి, ఏంటేంటి మీకు అక్కడ అంటే క్రియేట్ అవుతాయి ప్రొడక్ట్ తాలూకా సిస్టమ్ అంటే ఫస్ట్ ఉన్నది పివి అండి. పివి సారీ, ఫస్ట్ క్రియేట్ అయింది పివి కాదు, టిపి, డిస్కౌంట్ ప్రైస్. ఓకే, డిస్కౌంట్ ప్రైస్ నేను చెప్పేస్తాను, రాసుకోండి. ఇక్కడ అంత బాగా కనిపించదు బోర్డు మీద. సంధ్య గారు రాసుకుంటున్నారు, ఎవరైనా సరే వీడియో చూసి రాసుకోండి. డిపి డిస్కౌంట్ ప్రైస్, నేను ఇక్కడ డిస్కౌంట్ ప్రైస్ అని రాసాను కానీ సరిగ్గా కనిపించట్లేదు, మీరు రాసుకోండి. డిస్కౌంట్ ప్రైస్. ఎంఆర్పి అంటే మాక్సిమం రీటైల్ ప్రైస్. ఓకే, డిస్కౌంట్ ప్రైస్ కి ఎంఆర్పి ప్రైస్ కి తేడా ఏంటండి? ఎంఆర్పి ప్రైస్ సేల్ ప్రైస్. మనం ఎవరికైనా ప్రొడక్ట్ ఇస్తే, సేల్ చేయడానికి ఇస్తే మనం వాళ్ళ దగ్గర ఎంఆర్పి ప్రైస్ తీసుకోవాలి. కానీ డిపి అంటే ఏంటి? డిస్కౌంట్ ప్రైస్ అంటే ప్రొడక్ట్ మనం కంపెనీ నుంచి కొనేటటువంటి కొన్నప్పుడు వచ్చినటువంటి మనకి ఇచ్చినట్టు బిల్ అన్నమాట. సో డిస్కౌంట్ ప్రైస్, ఎంఆర్పి ప్రైస్ రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఇదే మనం తక్కువ రేట్ లో మన కంపెనీ నుంచి కొనుక్కోవడం, మనం కొంచెం ఎంఆర్పి రేట్ లో మనం అమ్మడం జరుగుతుంది. మనకి తక్కువ రేట్ అండి, వాళ్ళకి ఎక్కువ రేట్ అండి, ఏంటండి ఇది అని అనొచ్చు ఎవరైనా. ఇక్కడ మోదీ కేర్ కన్సల్టెంట్స్ గా ఉన్నారు కాబట్టి మీరు కొంత కష్టపడుతున్నారు. సో అందుకని మీరు కంపెనీకి తరపు నుంచి మీరు కొంచెం కష్టపడుతున్నారు కాబట్టి ఇందులో మెంబర్షిప్ తీసుకుని ఇందులో జాయిన్ అయ్యి కొంత కష్టపడుతున్నారు కాబట్టి డిస్కౌంట్ ప్రైస్ లో మీకు సామాన్లు కంపెనీ వాళ్ళు ఇస్తారనమాట. మీరే కాదు, మీరు ఎవరికైతే సేల్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అయిపోయి తీసుకుంటే వాళ్ళకు కూడా డిస్కౌంట్ లోనే వస్తుంది అనే విషయం వాళ్ళకి చెప్పాలన్నమాట. ఓకే, సో అయితే
వాళ్ళు కనుక జాయిన్ అవ్వకుండా తీసుకుంటే మాత్రం ఫుల్ ఎంఆర్పి డబ్బుల్లోనే ప్రొడక్ట్స్ మీకు ఇవ్వగలం అని చెప్పేసి చెప్పాలి. అది రూల్ లేదు. ఏదైనా సొంత వాళ్ళు పక్క ఇంటి వాళ్ళు అంటే ఎలాగో కొంచెం డిస్కౌంట్లు అడుగుతూ ఉంటారు. అది తప్పదండి. 5% డిస్కౌంట్లు వస్తుందండి అని చెప్పుకోండి, లేకపోతే 5% పెట్టుకోండి. ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వద్దు. ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తే కనుక ఎవరు కూడా జాయిన్ అవ్వరండి. ఇది ఇది మాత్రం సత్యం అన్నమాట. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఎంఆర్పిలో సేల్ చేసినప్పుడు మాత్రం ఎంఆర్పి అంతగా ఎక్కువ ఖర్చు అయితే 5% డిస్కౌంట్ లో వస్తుందండి. తర్వాత మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇచ్చి కొనుక్కుంటే కనుక మీకు పూర్తి డిస్కౌంట్ లో వచ్చేస్తుంది. కంపెనీ నుంచి డైరెక్ట్ గా మీరు తీసుకోవచ్చు. కొనే విధానం అది మేము చెప్పేస్తాం, మీరే కొనుక్కోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఆ విధంగా ట్యూన్ చేసి మీరు తీసుకురావాలన్నమాట. సో డిపి ఎంఆర్పి అనేది అందరికి అర్థమైందా? ప్రసన్న గారు అర్థమైందా మీకు? ప్రసన్న గారు డిపి ఎంఆర్పి విషయాలు అర్థమయ్యా? మేడం లీవ్ అయిపోయింది మేడం. ఆహా, లీవ్ అయిపోయారా? ఏం లేదు, పెద్దగా ఏం చెప్పలేదండి. ఒక సామాన్ కొంటే అక్కడ ఏంటంటే జనరేట్ అవుతాయి వాల్యూస్ అనేది మనం చెప్పుకుంటున్నాం. ఒక సామాన్ కంపెనీ నుంచి మనం కొనుక్కుంటే డిస్కౌంట్ ప్రైస్ ఎంఆర్పి ప్రైస్ క్రియేట్ అవుతాయి. ఫస్ట్ డిస్కౌంట్ ప్రైస్ అనేది మనం తీసుకుంటాం కంపెనీ నుంచి. ఎంఆర్పి అని దాని మీద రాసి ఉంటది. అంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ప్రైస్ అన్నమాట. అందరూ కలిసి ఎక్స్పర్ట్స్ కలిసి తయారు చేసినట్టు ప్రైస్ ఎంఆర్పి, మాక్సిమం రిటైల్ ప్రైస్ అంటారు. ఇది ఆల్రెడీ వీడియో ఉంది, మీకు పంపిస్తాను. సో ఈ ఎంఆర్పి అనేది బయట వాళ్ళకి సేల్ చేయడానికి, అంటే ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ అనేది ఒకటి వస్తుంది అనమాట. మీరు పడినటువంటి కష్టానికి, మీ నోటి మాటకి మీరు పడిన కష్టానికి ఒక రిటైల్ ప్రాఫిట్ కూడా ఉంటుంది ఇక్కడ. సో అలాగే తర్వాత బీవీ అండి. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్ జనరేట్ అవుతుంది. బిజినెస్ వాల్యూమ్ అనేది ఏంటంటే ఇదొక, అంటే ఇది ఎంత జనరేట్ అవుతుందండి? డిస్కౌంట్ ప్రైస్ లో 50% ఇది ఉంటుంది అనమాట మోస్ట్లీ. ఓకే, రకరకాల బీవీలు ఉంటాయి. అలాగే డిస్కౌంట్ ప్రైస్ 50% ఈ బీవీ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ ప్రైస్ మీరు ఒక 2000 సామాన్లు కొనుక్కున్నారనుకోండి. ఓకే, సో బీవీ మీకు ఎంఆర్పి ఏంటవుతుంది? ఎంఆర్పి ఒక 200 250 అకార్డింగ్ టు ఐటమ్స్ అన్నమాట. ఐటమ్ రేట్లను బట్టి ఒక 200 వేసుకుందాం. ఓకే, ఒక 200 ఎక్స్ట్రా అయ్యి మనకి ఒకవేళ అన్ని కనుక సేల్ అయితే దీని ధర 2200 ఉంటుందండి ఎంఆర్పి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సో పర్టిక్యులర్ అమౌంట్ కాదు ఇది. సో 200 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఎంఆర్పి అమ్మినప్పుడు. సో ఈ 200 మీకు లాభంలోకి వస్తుంది అనమాట. అలాగే డిస్కౌంట్ ప్రైస్ 50% ఆన్ సారీ బీవీ ఇస్ 50% ఆన్ డిస్కౌంట్. అంటే ఈ 2000 మీద 50/100 అనమాట. ఓకే, సో 50% ఇది వస్తుంది అనమాట. ఇది వస్తే ఏంటైంది మీకు ఒక 1000 అయింది. ఓకే, 1000 బీవీ అనమాట. ఓకే, 1000 బీవీకి మళ్ళీ పీవీ అనేది ఇంకోటి జనరేట్ అవుతుంది. పీవీ అనేది ఏంటి జనరేట్ అవుతుందంటే ఈ బీవీకి, ఇది బీవీ ఇస్ టు పీవీ. దీని యొక్క రిలేషన్ ఏంటంటే, బీవీకి పీవీకి రిలేషన్ ఏంటంటే, పీవీ అనేది మీకు ఇన్కమ్ డిసైడ్ అవుతుంది. అంటే మీకు వచ్చేటటువంటి బోనస్లు ఇక్కడ డిసైడ్ అవుతాయి పీవీలోని. ఓకే, బోనస్లు ఎంత ఇవ్వాలి అనేటటువంటి సిస్టమ్ డిసైడ్ చేస్తుంది క్యాలిక్యులేషన్స్ ప్రకారం. అలాగే పీవీ అనేది మీ తాలూకా స్టేటస్, మీ యొక్క అంటే మీ డెసిగ్నేషన్ ఇది డిసైడ్ చేస్తారు. డెసిగ్నేషన్ అనేది పీవీ డిసైడ్ చేస్తుంది. అంటే మీరు కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, తర్వాత సూపర్వైజర్, తర్వాత డైరెక్టర్, తర్వాత సీనియర్ డైరెక్టర్, ఇలాగా ప్లాటినం డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, గ్లోబల్ ప్లాటినం డైరెక్టర్, ఇలాగా మీ యొక్క డెసిగ్నేషన్ అనేది ఇది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ తగ్గేది ఏమి ఉండదు. డెసిగ్నేషన్ వస్తున్నాను ఎప్పటికీ కూడా పెరుగుతూనే ఉంటుంది. జీరోకి ఎప్పుడు రాదండి. ఒకసారి డైరెక్టర్ అయ్యాక జీరో అవ్వడం అనేది ఉండదు. ఇంకా ముందుకి ఇంకా సీనియర్ డైరెక్టర్ అవుతారు, ఇంకా ప్లాటినం డైరెక్టర్ అవుతారు, ఇంకా ముందుకి అన్ని అవుతారు తప్పించి ఇది జీరో ఎప్పుడు అవ్వదు. మీరు అలా సామాన్లు కొనుక్కుంటూ, అంటే అక్కడే మీరు లోయల్ గా వాడుకుంటూ ఉండాలి. ఈ బీవీ అనేది ఇది ఈ యొక్క రేషియోలో ఉంటుందండి. 1:27. అంటే సారీ బీవీ ఓకే సారీ 27:1.
ఇక్కడ నేను రాంగ్ రాశాను 1. ఇక్కడ ఏంటంటే బీవీ 27 బీవీలకి మీకు 27 పీవీ పాయింట్స్ కి ఒక్క పీవీ పాయింట్ జనరేట్ అవుతుంది. 1 పీవీ పాయింట్ జనరేట్ అవుతుంది. అంటే ఏంటి, బీవీ ఇస్ట్ పీవీ అనేది 27:1 అంటే రేషియో. అంటే ఇప్పుడు 27 పీవీలకి 1 పీవీ. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 1000 కి ఎలా క్యాల్కులేషన్ చేస్తారంటే 1000 ని మీరు 27 తో డివిజన్ చేస్తే ఎంత వస్తుందో అంత పీవీ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు మీ యొక్క దీంట్లోని చెక్ చేసుకుంటే మీ దీంట్లో అంటే మీ యాప్ లో వెళ్ళి మీ పీవీ తాలూకా వివరాలు చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. పర్చేస్ చేసిన వాళ్ళకి అన్ని వివరాలు కూడా ఉంటాయి అక్కడ. సో అవన్నీ కూడా మీరు యాప్ లో వెళ్ళి చూడొచ్చు. నేను ఒకసారి కావాలంటే యాప్ కూడా వీడియో తీసి చూపిస్తాను వీలైనప్పుడు ఈ మధ్యలోని. సో అందులో ఏంటంటే మీకు ఈ పీవీ ఎంత అయింది మీకు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ లో చేసేస్తున్నాను. మనం ఏంటి బుర్రబాదులు పట్టుకోలేదు, అన్ని క్యాలిక్యులేషన్ లో చేసేది. 37 అందరికి కూడా ఎవరైతే 2000 కొనుక్కున్నారో అందరికి 37 పీవీ అనే ప్లేస్ లో 37 పాయింట్స్ చూపిస్తుందండి. ఓకేనా? సో పీవీ అనేది 37 పాయింట్స్ చూపిస్తుంటుంది మీకు సిస్టమ్ లోని, కొంచెం ఎక్కువ అటు ఇటు దీంట్లోని. సో అదండి. ఇప్పుడు డిపి ఏంటో తెలిసింది, ఎంఆర్పి అంటే ఏంటో తెలిసింది, పీవీ అంటే తెలిసింది, బీవీ అంటే ఏంటో తెలిసింది కదా. సో బీవీ అనేది బోనస్ డిసైడ్ చేస్తారు, పీవీ అనేది మీకు డిజిగ్నేషన్ డిసైడ్ చేస్తారు. ఈ పీవీ అనేది డిజిగ్నేషన్ ఎలా డిసైడ్ చేస్తారు అనేది నెక్స్ట్ రేపు చెప్పుకుందాం. ఇవాళ బీవీ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది, బోనస్ ఇన్కమ్ అనేది ఎలా పెరుగుతుంది అనేది ఒకసారి చెప్పేసుకుందాం. ఇంకా జనరేట్ అవుతుంది అంటే ఇప్పుడు ఏంటంటే జీబీవి అంటే ఏంటంటే టోటల్ మీకు ఉన్నటువంటి అంటే గ్రూప్ తాలూకా బీవీ అంతా అక్కడ మీ కింద మీ దగ్గర ఎవరైతే జాయిన్ అయ్యారో మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ తాలూకా బీవీ ఇంకా మీ బీవీ అన్ని కలిపేసి ఇక్కడ గ్లోబల్ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి అక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో ఎవరైనా గ్రూప్ వైజ్ అందరూ కూడా కొనుక్కుని వాళ్ళ గ్రూప్ లో అందరూ కొనుక్కుంటే 4, 5 ఎంతో మంది జాయిన్ అవుతారు కదా, వాళ్ళందరూ కొన్నది కూడా యాడ్ అవుతుంది, ఈ జీబీవీ అని పిలుస్తారు అనమాట. అలాగే మీకు జీపీవీ కూడా ఉంటుంది. జీపీవీ కూడా అదే మీనింగ్ అనమాట, గ్లోబల్ పర్సనల్ వాల్యూ. సో ఇవన్నీ కూడా మనకి పెద్దగా అవసరం ఉంటుంది. ఇది ఏంటంటే కంపెనీ తాలూకా విషయాలు అనమాట. సో నేను ఇంతవరకు మీరు ఈ 4 బాగా అర్థం చేసుకుంటే చాలు. ఈ 4 బాగా అర్థం చేసుకుంటే మిగిలినవన్నీ కూడా కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ఏంటేంటి ఎంతెంత ఇవ్వాలనేటటువంటిది ఆ సిస్టమ్ చూసుకుంటుంది. దాంట్లో ఈ 4 డిపి, ఎంఆర్పి, బీవీ, పీవీ గురించి మాత్రం తప్పకుండా అందరూ కూడా తెలుసుకోవాలి. మీరు బాగా తెలుసుకుంటే మీ వాళ్ళందరికీ కూడా బాగా చెప్పగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటది పీవీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనే విషయం మీద మళ్ళీ మాట్లాడుతున్నాం. ఈ టాపిక్ పెట్టిన ప్రకారం మీరు చెప్పేస్తున్నాను అనమాట ఇవాళ. సో జీబీబీ, పీవీ ఈ వీడియో కూడా మీకు పంపిస్తాను. అందులో కూడా చాలా క్లియర్ గా చెప్పానండి. నేను ప్రయత్నం చేశాను. ఆ వీడియో నేను ఇందులో పెడతాను గ్రూప్ లోని. సో అందరు కూడా మీరు చూడండి. ఓకేనా? సో ఆఫ్లైన్ లో చూసిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, పీవీ తాలూకా వివరాలు చాలా అవసరం. పర్టికులర్ గా తెలుగులో చాలా తక్కువ వీడియోలు ఉన్నాయి. సో నేను వీడియో పెడతాను చూడండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం అని చెప్పాను, పీవీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఒకరి తాలూకా చెక్ ఎలాగ పెరుగుతుంది, ఒక మనిషి ఒక మోదికేర్ కన్సల్టెంట్ తాలూకా చెక్ ఎలా పీవీ ఎలా పెరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పీవీ పెరిగితేనే ఇన్కమ్ పెరుగుతుంది. అక్కడే మనం వర్కౌట్ చేయాలి. అవునా కదా? మనం ఎక్కడైతే మనకి సొల్యూషన్స్ ఉంటే అక్కడ వర్కౌట్ చేస్తాం. ప్రాబ్లమ్స్ ఉన్న చోట మనం వర్కౌట్ చేస్తే సొల్యూషన్స్ పెడితే అక్కడ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట, బిజినెస్ టెక్నిక్స్ ఇవన్నీ. సో సరేనండి, ఓకే, మనం సామాన్లు కొనుక్కుంటాం, ఏదో కొంత వస్తుంది
ఏదో 200, 300, 100, 500, 800 ఎంతో కొంత వస్తుంది. ఎంత ఏదో బయట కొనే దానికంటే కూడా ఇక్కడ నయం, ఎంతో కొంత వాపస్ కూడా ఇస్తున్నారు అని మనం అనుకుంటాము. తర్వాత ఏదో ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ రోజులు వస్తున్నాయి, నెల రోజులకు కాకుండా మనం 3 నెలలు 6 నెలలు వచ్చే ప్రొడక్ట్స్ ఉన్నాయి, 1 year 2 years వరకు వచ్చే ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి దానికి మనం సాటిస్ఫై అవ్వచ్చు. కానీ ఇక్కడ మనం దాని కోసమే రాలేదు, ఇక్కడ ఇంకా కూడా ప్రాఫిట్స్ మీకు ఉన్నాయి. అది ఏ విధంగా పెరుగుతుంది అనేది మన వర్కౌట్ చేయాలంటే బీవీ దగ్గర మనం వర్కౌట్ చేయాలన్నమాట. ఓకే, సరేనండి. ఇద్దరితో మాట్లాడితే వారానికి 10 మంది అవుతుంది, వాళ్ళలో 2 జాయిన్ అవుతారు. సో ఇలాగ ఇవన్నీ ప్రాసెస్ అంతా ఒకటి, అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చెప్పినటువంటి సిస్టమ్ అన్నమాట ఇది. ఇది మన అంటే మన కన్సల్టెంట్ గ్రూప్స్ తయారు చేసినటువంటి ఒక మంచి సిస్టమ్ అన్నమాట. చాలా అంటే ఇదేంటి వర్కౌట్ ఏం చేయాలి, పెర్ డే వర్కౌట్ ఏం చేయాలి. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే కూడా పెర్ డే వర్కౌట్ మనం చూసుకోవాలండి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల కోర్సులు ఇప్పుడు చాలా ఉంటాయి కదా. సో పిల్లల కోర్సులు కానీ మీరు చదువుకున్నప్పుడు కూడా మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ మనకి ఒక 15 చాప్టర్లు ఉన్నాయనుకోండి. సో 15 చాప్టర్లు మీకు ఎగ్జామ్స్ ఒక 5 నెలల్లో ఉన్నాయి. ఓకే, 5 నెలల ఎగ్జామ్స్ లేకపోతే 3 నెలల ఎగ్జామ్స్ ఉన్నాయంటే మనకి గాబరా వేస్తుంది. ఆ 15 చాప్టర్లు చూసినప్పటికి ఏంటి, మనకి గాబరా వచ్చేస్తుంది. మనకి అమ్మో 15 చాప్టర్లు నేను ఒకటి కూడా పూర్తిగా చేయలేదు. సో ఏదోటి చేస్తారనుకోండి, చేయలేదని కాదు, అంటే ఆ మనం చేసినా సరే ఆ ఫీలింగ్ వస్తుందమ్మో క్లారిటీ లేదు, మనకి క్లియర్ గా అన్ని తెలియదు. అన్ని తెలిసిపోతాయి ఏంటండి, క్లాస్కి వెళ్ళినా చదివినా ఏం చేసినా అన్ని పూర్తిగా 100% ఎవరికి అంత బాగా తెలియదండి. ఇప్పుడు అంటే దానికి ఒక ప్రాసెస్ చెయ్యాలి. సరేనా. సో క్లాసెస్ విన్నంత మాత్రాన 100% పర్ఫెక్ట్, రెగ్యులర్ స్కూల్కి వెళ్ళిపోయినంత మాత్రాన 100% పర్ఫెక్ట్ స్టూడెంట్ అతనికి అన్ని వచ్చని చెప్పలేమండి. అంతా వర్కౌట్ ఇంటి దగ్గర కూడా చేస్తారు వాళ్ళ పిల్లలు. సో అలాగే ఏంటంటే 3 నెలల్లో మన 15 చాప్టర్లు పూర్తి చేయాలంటే ముందు 15 మనం డివిజన్ చేస్తాం, 3 భాగాలు చేస్తాం. ఒక్కొక్క నెలకి 5 చాప్టర్లు పూర్తి చేస్తే 3 నెలల్లో 3 చాప్టర్లు అయిపోతాయి. అమ్మయ్య, కొంచెం సులువైంది ప్రాణం. అన్ని ఒక్కసారి చదివి ఎక్కలే, అన్ని ఒకసారి చేసి ఎక్కలే. నెలకి 5 చాప్టర్స్ చదివితే చాలు, చేస్తే చాలు. మ్యాథ్స్ అంటే చేయడం, సో చదివితే చాలు, ఒక రిలాక్స్ వస్తుంది. సరే, ఆ తర్వాత చూద్దాం. ముందు ఈ 5 ఏవో డిసైడ్ చేసుకుని ముందు చదివేయడం స్టార్ట్ చేయాలి. 5 చాప్టర్లు ఒక నెలలో పూర్తి అవ్వాలంటే 15 రోజులకి ఎన్ని చాప్టర్లు పూర్తి చేయాలి, ఇంకా డివిజన్ చేద్దాం. ఇంకా ఎంత డివిజన్ చేస్తే అంత మనకి సులువుగా అనిపిస్తుంది. మనసులో భారం తగ్గుతుంది అనమాట, బ్రెయిన్ లో ప్రెషర్ తగ్గుతుంది పిల్లలకి. సో అలాగే నెలకి ఇప్పుడు 15 రోజులకి ఎంత అయింది, 2.5 చాప్టర్లు అయింది. 2.5 చాప్టర్లు 2.5 చాప్టర్లు చదవాలి, నెలకి పూర్తి చేయాలి. సో 2.5 చాప్టర్లు 2 వారాల్లో పూర్తి చేయాలంటే వారానికి ఎంత పూర్తి చేయాలి, వారానికి ఒక్క చాప్టర్ మీద కొంచెం పైన అంటే 1/4 చాప్టర్ ఒకటి. అందులో మాడ్యూల్స్ ఉంటాయి కదండి, మాడ్యూల్స్ వైజ్ వెళ్తే అవి కూడా డిసైడ్ చేసుకోవాలి. ఎన్ని మాడ్యూల్స్, ఇప్పుడు ఏంటి ఎన్ని మాడ్యూల్స్ చదువు, వారానికి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఇప్పుడు మాడ్యూల్స్ అన్ని ఒక చోట రాసుకునే వారానికి. సో మనకి రోజుకి ఎంత అంటే దాని మాడ్యూల్స్ అన్ని డివైడ్ చేసేస్తే రోజుకి ఎన్నో తెలుస్తుంది. సో అలాగే అన్ని కలిపి ఒక 14 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకుంటే అవి 7 వారం రోజులకి 7 days కి డివిజన్ చేస్తే రోజుకి 2 మాడ్యూల్స్ పూర్తి చేయాలి. అర్థమైందా. ఇప్పుడు రోజుకి 2 మాడ్యూల్స్ ఆ పిల్లోడు చదివేస్తే పూర్తిగా 15 చాప్టర్లు పూర్తయిపోతాయి. ఏమి టెన్షన్ లేదు, అమ్మో 15 చాప్టర్లా అని అనుకోనకు. ఇక్కడ కూడా మోదీ కేర్ వర్కౌట్ కూడా అలాగే మీకు చెప్పడం జరిగింది అనమాట. మీరు 2 years తర్వాత 2 lakhs వరకు ఇన్కమ్, అది మేము ఇంకా ఎక్కువ రేంజ్ చెప్పాము. ప్రజలు 6 నెలల్లోనే 2 lakhs వరకు చేరుకుంటున్నారు. అర్థమైందండి. 6 months లోనే 2 lakhs అయిపోతుంది, జీబీడీ అయిపోతున్నారు. బాగా రన్ అయితే చాలా స్పీడ్ గా రన్ అవుతుందండి. ఊరుకుంటే అలా ఊరుకుపోవడమే, ఉండిపోవడమే. ఒక్కసారి నడవడం కనుక స్టార్ట్ చేస్తే నడవడం ఉండదు, ఇంకా పరిగెట్టేయడమే ఉంటుంది అనమాట మోదీ కేర్ బిజినెస్ లోని. సో అలాంటి అంటే జోషు, ఆ హుషారు, అంటే ఆకంటారు కదా, అది మనం తెచ్చుకోవాలి. మీ అందరిలోనూ కూడా అది రావాలి. అది వస్తే కనుక అంటే ఒక అంటే కాగడా పట్టుకుని వెళ్ళినట్టు పూర్తిగా మంచి జోష్ తో వర్క్ చేయాలన్నమాట, స్పీడ్ అప్ లో ఉండాలి. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక
లాంగ్ జంప్ చూసే ఉంటారు అవునా. లాంగ్ జంప్ మీకు మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు అదిని లాంగ్ జంప్ మీకు తెలిసే ఉంటుంది. లాంగ్ జంప్ ఎలా చేస్తారండి? అసలు విషయం ఏంటి? ఆ లైన్ కి ఎంత దూరం దూకగలుగుతాడో ఆ యొక్క డిస్టెన్స్ అది వాళ్ళు రికార్డ్ చేస్తారనమాట. ఆ లైన్ కి ఒకళ్ళు 1.5 మీటర్లు దూకుతారు, కొంతమంది 2 మీటర్లు దూకుతారు, కొంతమంది 5 మీటర్లు దూకుతారు లాంగ్ జంప్ లో. అవునా కదా? సో మీకు తెలిసే ఉంటుంది. సో ఈ లాంగ్ జంప్ అనేది ఈత దగ్గర నించుని జంప్ చేస్తే ఎంతవరకు వెళ్తాడండి? ఈత దగ్గర నుంచి నించుని జంప్ చేస్తే వితౌట్ ఫోర్స్ 1 మీటర్ వెళ్ళడం కష్టం. 1 మీటర్ కంటే కూడా ఎక్కువ వెళ్ళలేరు. 1/2 మీటర్ వెళ్ళగలుగుతారు పిల్లలు. అర్థమైంది? అదే ఆ పిల్లోడు ఒక కొంత డిస్టెన్స్ వెళ్ళి ఫోర్స్ గా పరిగెట్టుకుంటూ వస్తే ఒక 3 మీటర్ల వరకు జంప్ చేయగలుగుతాడు. అర్థమైందా? సో అలాంటి ఫోర్స్ ఇప్పుడు మోదీ కేర్ స్టార్ట్ చేసినప్పుడు మంచి ఫోర్స్ గా స్టార్ట్ చేస్తే మీకు అలాగ జంపులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ టెక్నిక్ నేను చెప్తున్నాను అనమాట. సో అందుకే ఇవన్నీ తెలుసుకోవడం, ఎంత నాలెడ్జ్ మీకు తెలుసుకుంటే అంత బాగా మీరు ప్రజల్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. నాలెడ్జ్ ఈస్ ద మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. ఎక్కడైతే చూడండి, సో ఎక్కడైనా సరే కళ్ళల్లో ఒక కాంతి కనిపిస్తుంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. అర్థమైందా? ఆ కాంతి ఎప్పుడూ కూడా ఏంటంటే అందరికి అట్రాక్ట్ చేస్తుంది. ఓహో, ఈవిడ చెప్పిన మాట మనం వినొచ్చు, ఈ సార్ చెప్పిన మాట మనం వినొచ్చు. ఆ కాన్ఫిడెన్స్ మీ కళ్ళల్లో కనిపించే కాన్ఫిడెన్స్ వాళ్ళకి అట్రాక్షన్ అనమాట. ఆ కాన్ఫిడెన్స్ పెరగాలంటే నాలెడ్జ్ పెంచుకోవాలి. సో ఎవ్రీడే ఏదో ఒకటి మోదీ కేర్కి సంబంధించి నేర్చుకుంటూ ఉండాలి. ఫస్ట్ కీ పాయింట్ చెప్తున్నాను అనమాట. సో అలాగ మీరు చేసుకుంటూ వెళ్తే బీబీ అనేది పెరుగుతుంది. అది మనకి ఒక థియరీ అన్నమాట. థియరీగా నేను చెప్తున్నాను. అయితే టెక్నికల్ గా ఒక మ్యాథమెటిక్స్ వైజ్ లో చెప్పుకోవాలంటే ఈ విధంగా ఉంటుంది. నేను ట్రై చేస్తున్నాను. ఒక బోర్డు మీద కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సరేనండి. ఇప్పుడు బీవీ దగ్గర ఒక క్యాల్కులేషన్ వైజ్ మనం ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎలాగ అది పెరుగుతుందో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు 4 కూడా అవుతుంది. ఒక అరగంట పడుతుందండి బీవీ అనేది. ఓకే. సో బీవీ అనేది ఇది. అందరూ రాసుకోండి. వీలైనంత వరకు బుక్స్ తీసి రాసుకోండి. తెలిసినా సరే రాసుకోండి. ఎందుకంటే అది ప్రాక్టీస్ లాగా అయిపోతుంది. మీరు చెప్పడానికి బాగా సులువు. ఫింగర్ టిప్స్ లో మీకు ఉంటుంది అనమాట. ఎవరికైనా చెప్పడానికి. అందుకే ఎన్నిసార్లు విన్నా ఈ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది అంటే ఈ తాలూకా బీవీలు అనేవి మళ్ళీ చూస్తూ ఉండాలి. అంత బాగా అంటే ఫ్రెష్ గా, చక్కగా, ఫోర్స్ గా, కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలన్నమాట చెప్పినప్పుడు. అందుకే అస్తమానం మనం మీటింగ్లు అటెండ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు బీవీ అనేది ఏంటంటే బీవీ ఎలా పెరుగుతుంది? మీరు ఒక 3000 రూపీస్ ప్రొడక్ట్స్ కొనుక్కున్నారండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బీవీ ఎంత జనరేట్ అయింది? 50% కదా. ఓవరాల్ గా యావరేజ్ గా చెప్తున్నాను. కొద్దిగా తక్కువ ఎక్కువ కూడా అవ్వచ్చు. కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ 1500 ఉండదండి. 1525 ఉండొచ్చు, లేకపోతే 1400 మీద అంటే 1490 ఉండొచ్చు. అకార్డింగ్ టు సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఒక్కొక్క ప్రొడక్ట్ డిఫరెంట్ గా బీవీలు అనేవి నిర్ణయం అయింది. సో సరే, ఇప్పుడు మనం 50% వేసుకుని చూద్దాం. ఒక బీవీ ఒక 50% లో ఎంత అయిందండి? 1500 బీవీ జనరేట్ అయిపోయింది. ఓకేనా? 15% బీవీ జనరేటెడ్ సెల్ఫ్ యూజ్, ఒక సొంతంగా ప్రొడక్ట్స్ యూజ్ చేసుకున్నారు. సో దానికి 1500 బీవీ జనరేట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మంత్ యూజ్ చేశారు. ఓకే, 1500. అలాగే సెకండ్ మంత్ కూడా చేశారు. సెకండ్ మంత్ కూడా 3000 కొనుక్కోమని చెప్తున్నాను. అది బాగా అంత స్లోగా కాకుండా అంత స్పీడ్ గా లేకపోయినా ఎక్కువ స్లో కాకుండా మీ బిజినెస్ ముందుకు నడుస్తుంది అనమాట. అందుకే 3000 చెప్పాను. మళ్ళీ 1500 బీవీ మీది యాడ్ అవుతుంది. సో ప్రీవియస్ మంత్ తాలూకా బీవీ ఈ మంత్ తాలూకా బీవీ యాడ్ అవుతుంది. సరే, ప్రీవియస్ మంత్ తాలూకా చెక్ మీకు వచ్చేసింది. ఓకే, ఈ నెల 9వ తారీఖు వచ్చి ప్రసన్న గారు మీకు చెక్ వచ్చిందో లేదో చూసుకున్నారా? ప్రసన్న గారు, సంధ్య గారు, ప్రసన్న గారు, మీకు చెక్లు వచ్చాయో లేదో చూసుకున్నారా? హలో.
హలో సంధ్య గారు, పడుకుని పోయారా ఏంటి? ఇందాక పడుకోవడం చూసాను. ఓకే. సో చెక్కులు చెక్కులు చెక్ చేసుకున్నారా లేదా? నేను మెసేజ్ కూడా పెట్టాను గ్రూప్ లో. నైన్త్ లోపలని ఇంచుమించుగా చెక్కులు వచ్చేస్తాయి అందరికి. నైన్త్ లాస్ట్ డే ఉంటుంది. రాకపోతే కొంచెం ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మళ్ళీ వచ్చేస్తుంది. రాకపోతే సిస్టమ్ కాబట్టి. మనుషులైతే తప్పు చేస్తారు కానీ సిస్టమ్లు తప్పులు చెయ్యవు కదా, నార్మల్ గా చెయ్యవు. ఏదో దానికి ఏదైనా జబ్బు వస్తే తప్ప కాదు. ఆ ఏదైనా ప్రాబ్లం, వేరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పించి అవి తప్పులు చెయ్యవు, పర్ఫెక్ట్ గానే ఉంటాయి. దాని క్యాల్కులేషన్స్ అన్ని చెక్ చేసి చెప్పండి ఎంతెంత వచ్చాయో మీకు చెక్లు. ఓకే. సో అది కూడా మీకు ఎంతసేపు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అది మీకు ఇన్స్పిరేషన్ అన్నమాట. ముందు నెలకి ఈ నెలకి పెరిగిందా లేదా, 50 రూపాయలు పెరిగినా పెరగడంలోనికి వస్తుంది అనమాట. ఓకేనా? సో అలాగా ఏంటి డిలేట్ అయిపోయింది. ఓకే. సో 1500 ముందు నెల, తర్వాత నెల 1500 యాడ్ అయ్యి ఎంత అయిందండి? 3000 అయింది కదా. ఓకేనా? సరే, ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. సంవత్సరానికి మీ బీవీ పెరుగుతుంది. బీవీ ఈ ముందు నెల పేమెంట్ అయిపోతే ఇంకా తర్వాత నెలకి పేమెంట్ అనేది రాదు. దాని తాలూకా పేమెంట్ అక్కడతో అయిపోయింది. మళ్ళీ కొత్తగా పేమెంట్ మళ్ళీ నెలకి అవుతుంది. ఓకే. ఇది కామన్ గా తెలిసిన విషయం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ 3000 అనేది ఇంతే ఉంటుందా, ఇంకా పెరుగుతుందా? పెరుగుతుంది. ఎలాగా? ఇప్పుడు మీరు ఓకే, మీ కింద ఎంతమంది జాయిన్ అయ్యారు? ఒక 4 జాయిన్ అయ్యారు అనుకున్నాం. ఒక నెలలో 8 మంది కదా, కొన్ని 4 వేసుకున్నామండి. సో నెలకి 8 మంది అని లెక్క పెట్టుకున్నాం కదా మన రోజు మాట్లాడుకుంటే. సరేనండి, రోజు మాట్లాడలేకపోయారు, సరే ఓకే, 4 అయినా జాయిన్ అవుతారు. తక్కువ పోనీ 8 కదా, 4 మెంబర్స్ అయినా జాయిన్ అవ్వాలి అనుకోండి. సో వీళ్ళందరూ ఏం చేస్తారండి? మీరు చెప్పిన మాట విని జాయిన్ అయ్యారు కాబట్టి, మీరు చెప్పినట్టు వింటారు కాబట్టి, వీళ్ళు అందరూ కూడా 1500 బీవీ చేశారు. ఓకే. 1500 బీవీ చేస్తే టోటల్ ఎంత అయిందండి? వీళ్ళు చేసింది 6000 అయింది ఒక్కొక్కరు. ఓకే. ఒక్కొక్కరు 1500 చేస్తే టోటల్ 16,000 అయింది. ఇది కూడా వీళ్ళకి కూడా ఒక బాక్స్ ఉంటుంది, ఒక ఏరియా ఉంటుంది, వాళ్ళకి అవి యాడ్ అవుతుంది, మీకు కూడా యాడ్ అవుతుంది. మళ్ళీ ఈ 3000 కి 6000 కూడా యాడ్ అవుతుంది. మీ డౌన్లైన్ లో చేసిన వాళ్ళందరిది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. టోటల్ ఎంత అయింది ఇప్పుడు మీకు? ఒక నెలలో 2 నెలలు కలిపేసి, అంటే ఫస్ట్ నెల ఎవరు జాయిన్ అవ్వలేదు అనుకుందాం. సెకండ్ మంత్ లో 4 వచ్చేసారు అనుకుందాం. 4 మనకు ఛాలెంజ్ లో పెట్టాం కదా. ఛాలెంజ్ అంటే ఏంటండి? 30 డేస్ ఛాలెంజ్ అంటే ఎన్ని కష్టాలైనా సరే మనం ఈ పని చేస్తామని ఓత్ తీసుకున్నాం అనమాట ఇక్కడ. ఓకే. ఎన్ని కష్టాలైనా సరే మనం ఓర్చుకుని, ఈ ఛాలెంజ్ అంటే ఏంటి? ఛాలెంజ్ అన్ని కూడా అంటే ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్తాం. అదనమాట. ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దిట్టగా నించుని అది మనం జాయినింగ్ అనేది చేసి వాళ్ళ చేత కొనిపించి ముందుకి బిజినెస్ ని తీసుకెళ్తాం. వాళ్ళు కూడా అదే చేస్తారు. 30 డేస్ ఛాలెంజ్ మీకు 30 డేస్ అవుతుండగా వాళ్ళు 30 డేస్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇలాగ ఇది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఇలాగ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏంటవుతుందండి? మళ్ళీ నెక్స్ట్ మంత్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ నెలలో అంతా నేర్చుకున్నారు, ట్రైనింగ్ పీరియడ్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ మంత్ లో మళ్ళీ వీళ్ళు ఒక్కొక్క 4 జాయిన్ చేస్తారండి. ఒక్కొక్క మనిషి 4 జాయిన్ చేసేసారు. ఓకే. వీళ్ళందరూ ఏం చేస్తారండి? మళ్ళీ ఎంతమంది అయ్యారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 థర్డ్ మంత్ లో మీకు 16 మెంబర్స్ వచ్చారు కొత్తగా. ఓకే. తర్వాత ఫస్ట్ నెలలో జాయిన్ అయిన 4 మెంబర్స్ మొత్తం ఎంత అయ్యారంటే మీ టీమ్ లో 20 మెంబర్స్, మీతో కలిపి 21 మెంబర్స్ అయ్యారు. ఈ 21 టీమ్ ఏం చేస్తారండి? ఖాళీగా కూర్చోరు కదా. 21 మెంబర్స్ మీకు అందరూ కలిసి మళ్ళీ ప్రొడక్ట్స్ తీసుకుంటారండి. లాయల్టీలో చేస్తారు కదా, వాళ్ళకి లాభాలు ఉన్నాయి, అందుకే లాయల్టీలో చేస్తారు. లాయల్టీ చేస్తారు కాబట్టి లాభాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి అందరు 1500 చేసుకుంటే ఎంత అయిందండి టోటల్ బీవీ?
ఓకే, ఇదంతా కూడా పీవీ యాడ్ అవుతుంది అనమాట. సో మీ దాంట్లో మీ దగ్గర ముందు నలుగురు జాయిన్ అయ్యారు, తర్వాత నెక్స్ట్ మంత్ లో మళ్ళీ ఒక్కొక్కరి చేత నలుగురిని జాయిన్ చేయించారు. ఓకే, సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, వీళ్ళందరూ కలిసి ఖాళీగా కూర్చోరు, ఇంట్లో సామాన్లు ఎలాగో వాడుకుంటారు కాబట్టి షాప్ చేంజ్ చేసి మోదీ కేర్ లో కొనుక్కుంటారు. మోదీ కేర్ లో ఎందుకు కొనుక్కుంటారండి, మామూలు బయట షాప్ లో ఎక్కువ లాభాలు లేవు కాబట్టి నీరు ఎప్పుడో పల్లంలోకే ప్రవహిస్తుంది కాబట్టి లాభదాయకంగా స్మార్ట్ గా ఇందులో కనుక కొనుక్కుంటే ఇలాగ పీవీ యాడ్ అవుతుందండి. పీవీ యాడ్ అయినప్పుడు మీకు అక్కడ చెక్ కూడా పెరుగుతుంది. ఓకే, ఎన్ని ఎన్ని అయ్యండి మొత్తం 20 మెంబర్స్ 15 అంటే 30 30,000 ప్లస్ 1500 31,500 పీవీ. 31,500 పీవీ మీకు నెక్స్ట్ మంత్ కి ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? సో మీకు ఇక్కడ క్యాల్కులేషన్స్ అనేది సిస్టమ్ చూసుకుంటుంది. అది ఎలాగంటే ఫస్ట్ ఏ నెల అయితే మీకు వచ్చేసిందో ఆ పీవీకి మళ్ళీ క్యాల్కులేషన్ చేయదు, కొత్తగా జనరేట్ అయిన పీవీకి మాత్రమే మీకు మళ్ళీ చెక్ జనరేట్ అవుతుంది. సో ఇది కామన్ గా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇందులో ప్రీవియస్ మంత్ కి పేమెంట్ అయిపోయాక మిగిలిన 31,000 కి మీకు చెక్ జనరేట్ అవుతుంది. అది కూడా డిఫరెంట్ లెవెల్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మీకు అది చెప్పాను కదా, 7% 10% ఈ లెవెల్స్ అనేది, ఇది మళ్ళీ నేను రేపు మీకు చెప్తాను క్లియర్ గా. 7% 10% అనేది ఇవాళ పీవీ అనేది బాగా అర్థం చేసుకోండి. సో ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా ఇంక్రీజ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా మీ డెసిగ్నేషన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. డెసిగ్నేషన్ 7% వాళ్ళు 10% కి వెళ్ళిపోతారు, 10% వాళ్ళు 11% కి వెళ్ళిపోతారు, 11% వాళ్ళు 15% కి వెళ్ళిపోతారు. ఒక్కొక్క నెలలో మీరు జంప్ చేసేస్తారు. లాంగ్ జంపులు అనమాట ఇవన్నీ. లాంగ్ జంప్ ఆడుకున్నట్టే. అంటే ఒక చోట మనం ఫోర్స్ గా ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫోర్స్ మనం 3 మీటర్లు లేకపోతే 5 మీటర్లు జంప్ చేయగలుగుతాం. అది ఒక అంటే పూర్తిగా ఇదొక క్యాల్కులేషన్, ఇదొక పర్టికులర్ గా ప్రాక్టికల్ థింగ్ అనమాట. సో చక్కగా మీరు అన్ని నేర్చుకుని బాగా చెప్పుతూ కాన్ఫిడెన్స్ గా చెప్పుతూ, కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి, మాటలో క్లారిటీ ఉండాలి, తర్వాత బాడీ లాంగ్వేజ్ లో పెర్ఫెక్ట్నెస్ ఉండాలి. బాడీ లాంగ్వేజ్ లో కూడా తేడా ఉందంటే చేయడం కష్టం అవుతుంది. పర్ఫెక్ట్ గా అంటే సోషల్ మూమెంట్ ఉండాలి మనిషిలోని. సో సోషల్ మూమెంట్ ఇవన్నీ కొంతమంది చెప్తారు, మేడం అవన్నీ నాకు చేత కాదండి, ఈ బిజినెస్ చేయలేమండి అంటుంటారు. నేచురల్ గా ఇదే వినిపిస్తుంటారు, కామన్ గా వినిపించే డైలాగ్. మేడం గారు మీకైతే అన్ని తెలుసు, అన్ని చెప్పేస్తున్నారు, నాకేం తెలియదండి, ఇవన్నీ నాకు చేయడం అవ్వదు, మా ఇంట్లో ఎలా చేయరు, మాకు అసలు రాదు. సో ఇవన్నీ నెగిటివ్ థాట్స్ అనమాట. నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా నెగిటివ్ థాట్స్ చెప్తుంటే వాళ్ళకి సైడ్ కూర్చేయండి, వాళ్ళు మనకు కూడా నెగిటివ్ చేసేయగలుగుతారు. అర్థమైందా? మీకు కూడా నెగిటివ్ చేసేయగలుగుతారు. సో ఇక్కడ అంటే అడ్వర్టైజ్మెంట్ లేనందువలన ఏంటంటే ప్రజలందరికీ ఈ విషయాలు తెలియవనేది ముఖ్యమైన జగం ఎరిగిన సత్యం అన్నమాట. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఏంటది, ఏంటంటారు, మర్చిపోయిన పేరు, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ. ఓకే, ఇలాగా మల్పురం గోల్డ్ ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా ఏజెన్సీల కంపెనీలు, ఇవన్నీ కూడా లాభాలు ఉన్నాయి. ఓకే, లాభాలు ఉంటాయి, స్టాక్ మార్కెట్ లో లాభాలు ఉంటాయి. సో వాళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. ఓకే, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. వాళ్ళు 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 ఖర్చులు కూడా అలాగే పెట్టిస్తారు. ఓకే, ఇది ఇస్తే మీకు తర్వాత ఎల్ఐసి ఏజెంట్లు బాగా కట్టించుకుంటారు. మాట్లాడే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటాయి. తర్వాత వాళ్ళ మాటలు నేర్చుకుంటారు. వాళ్ళకి టెస్ట్లు అండి, ఇక్కడైతే టెస్ట్లు ఏమీ లేవు. మోడీ కేర్ లో టెస్ట్లు ఏమీ లేవు. ఫస్ట్ డేస్ ని మీరు స్టార్ట్ చేసేయచ్చు. ఎల్ఐసి ఏజెంట్లు ఎన్నో టెస్టులు రాసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వర్క్ ఇస్తారు. అంతవరకు వాళ్ళు పాస్ కూడా అవ్వకపోతే వాళ్ళకి వర్క్ ఇవ్వరు చేయడానికి. సో కానీ ఇక్కడ అలాగేం లేదు, మీరు రాకపోయినా ఇక్కడ రండి మేము నేర్పిస్తాం అంటారు.
ఏ సర్టిఫికెట్లు ఇక్కడ పనిచేయవు, ఏం అవసరం లేదు. మీ మీ బాడీ లాంగ్వేజ్, మీ కాన్ఫిడెన్స్, ఇంకా మీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ అంటే నాలెడ్జ్ తాలూకా ఇది పెంచుకుంటే చాలు. తర్వాత మీ క్లారిటీ, మీ చెప్పిన మాటలో క్లారిటీ ఉండాలి. నన్న అంటే అవ్వదు. సో ఇవన్నీ కూడా మీకు మీకు మేము తెప్పించేస్తాం. మీరు ఇక్కడికి రండి చాలు, అంతే. మీకు ఏమి అంటే జీరో నుంచి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనేటటువంటి సత్యం వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇది ట్రూత్. చాలా మంది జీరో నుంచి ఏమీ తెలియని వాళ్ళు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు, ఏమీ తెలియని వాళ్ళు లక్షల్లో ఇప్పుడు సంపాదన ఉన్నది. సో ఆల్రెడీ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోనక్కర్లేదు ఇక్కడ చేయడానికి. ఓన్లీ వాళ్ళు చెప్పింది ఏంటో చేయడమే, అంతే. ఇక్కడ బ్రెయిన్ కూడా అవసరం ఉండదు. బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఇక్కడ అసలు పని చేయరు. యాక్చువల్ చెప్పాలంటే బ్రెయిన్ ఎక్కువ ఉంది, మనం ఏదో మ్యాజికల్ చేసేస్తామంటే ఇక్కడ పని చేయదు. బ్రెయిన్ లేని వాళ్ళు ఇక్కడ బాగా డెవలప్ అవుతున్నారు. అంటే బ్రెయిన్ ఉన్నా సరే యూజ్ చేసుకోకూడదా అండి అనొచ్చు. బ్రెయిన్ యూజ్ చేసుకోవాలి. ఎలాగంటే ఏ విధంగా మనుషుల్ని మనం అంటే మనుషులకి మనం చెప్పాలి అనే దాని మీద డిఫరెంట్ మెథడ్స్ అందరికీ ఉంటాయి. అందరూ ఒకేలాగా చెప్పలేరు. అక్కడ బ్రెయిన్ మీకు ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ, క్లెవర్నెస్ అంతా, ఆ టెక్నిక్స్ అన్ని కూడా మీరు అక్కడ వాడుకోవాలి. కానీ కంపెనీ తాలూకా వివరాలు, కంపెనీ తాలూకా ఈ క్యాల్కులేషన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ చెప్పాడు. ఇక్కడ ఏమి మీరు ఇందులో మనమేం కాదు, అన్ని సిస్టమే బ్రెయిన్ యూజ్ చేస్తారు. ఎవరికి కూడా అంత క్లియర్ గా ఇక్కడ అవసరం లేదు. సిస్టమ్ ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకుని చెప్పితే చాలు. సో పై వాళ్ళు ఏం చెప్పితే అది మనం చెప్పేస్తే చాలు. నేనేం చెప్పితే నేను కూడా వాళ్ళు చెప్తున్నాను, అది మీరు చెప్తే చాలు. వేరే ఇక్కడ ఏ పెద్ద ట్రైనింగ్, పెద్ద ఇది MBA సర్టిఫికెట్లు అవేమీ అవసరం లేదు. అర్థమైందా? సో ఈ ఒక్క చిన్న విషయాలు డైలీ రెగ్యులర్ గా వీడియోలు చూస్తుంటే తెలిసిపోతాయి. సో అలాగే ఇక్కడ 30,000, అలాగే నెక్స్ట్ మంత్ మల్టిప్లికేషన్ అవుతుంటుంది. 6,000 30,000 అయింది, 30,000 80,000 లోకి వెళ్ళిపోతుంది, 90,000 లోకి వెళ్ళిపోతుంది అనుకోండి నెక్స్ట్ మంత్. సో ఇలాగా అంటే ఈ బిజినెస్ అనేది జంపింగ్ మెథడ్, లాంగ్ జంప్ మెథడ్ లో ఇది ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. సో ఈ గ్రాఫ్ అనేది ఇలాగ పైకి వెళ్ళిపోతుంది ఒకసారి. సో చెయ్యాలి. ఏం చెయ్యాలండి అంటే రోజుకి ఇద్దరితో మాట్లాడడం, లాయల్టీ తీసుకోండి, అంతే చెయ్యాలి. ఓకే. సో అడ్వర్టైజ్మెంట్ లేనందువలన అందరికి ఈ విషయాలు తెలియదు కాబట్టి మనమే మన మౌత్ వర్డ్ తోనే ఇది స్ప్రెడ్ చేయడం అవుతుంది. సో ఎవరైనా చెప్పితే కనుక ఇది బయట ఎక్కడ కనిపించలేదండి, కాన్కిస్టాయ్ కంపెనీ మాకు తెలియదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఈ విషయం తప్పకుండా చెప్పండి. అందువల్లనే మీకు ఇవ్వగలుగుతారు వీళ్ళు. లేకపోతే ఆ ఐశ్వర్య, ఆ అమితాబ్ బచ్చనే బంగ్లాలు కడతారు. మరి మీరు ఎప్పుడు కడతారు బంగ్లా? అందుకోసమే వీళ్ళు ఇలాంటిది పెట్టారు అని చెప్పేసి క్లియర్ గా మీరు అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పాలి. అర్థమైందా? సో ఈ విధంగా బీవీ పెరిగితే ఆటోమేటిక్ ఏం పెరుగుతుందండి? చెక్ పెరుగుతుంది. బోనస్ చెక్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడే మీకు 1,000 వచ్చేస్తుంది, ఇక్కడే మీకు 20,000 నెక్స్ట్ మంత్ లో వచ్చేస్తుంది, అలాగే 25,000. అలాగే ఒక్కలాగా ఉండదండి. ఒక్క నెల వచ్చింది, నెక్స్ట్ మంత్ ఉండదు. ఏ నెల ఎంత బిజినెస్ అవుతుందో డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది ఏదో కారణం చేత కొనకపోవచ్చు. అంటే లాయల్టీలో ఎవరు ఉండరో వాళ్ళు అప్ అండ్ డౌన్స్ చేసుకుంటారు. కానీ మనం చెప్పినప్పుడు, మీరు చెప్పినప్పుడు లాయల్టీ బెనిఫిట్స్ అనేది వాళ్ళ బుర్రలో బాగా దూర్చి అప్పుడు మీరు చెప్పాలన్నమాట. లాయల్టీ బెనిఫిట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత మీకు ముందుకు తీసుకెళ్తుందో మీరు వాళ్ళకి చెప్తూ ఉండాలి. మీరు తెలుసుకోవాలి, వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా బీవీ పెరుగుతుందండి. ఈ బీవీ నెక్స్ట్ ముందు నెలది, ఈ నెలది, ముందు నెల కింద వాళ్ళు తీసుకున్నది, గ్రూప్ లో అందరూ తీసుకున్నది, ఈ నెల గ్రూప్ లో అందరూ తీసుకున్నది, అన్ని నెక్స్ట్ మంత్ లో అన్ని తీసుకుని అంతా కూడా ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ వెళ్తుంది సిస్టమ్ లో. ఆ యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీ డిజిగ్నేషన్ కూడా వెంటనే ఎక్కువ రోజులు కూడా కాదు. సీనియర్ డైరెక్టర్ ఈ మంత్ లో ఉంటే నెక్స్ట్ మంత్ డైరెక్టర్ అయిపోతారు, సీనియర్ సూపర్వైజర్ అయిపోతారు. సూపర్వైజర్ ఈ నెల ఉంటే నెక్స్ట్ మంత్ లో డైరెక్టర్ అయిపోతారు. అలాగైన వాళ్ళు కూడా ఉన్నారు. 6th మంత్ లో గ్లోబల్ బ్లాక్ డైమండ్ అయిపోయి 2 lakh వరకు సంపాదించినట్టు కూడా ఉన్నారు. దీని యొక్క థీమ్ అలా ఉంటుంది అనమాట. ఈ బిజినెస్ యొక్క థీమ్ అలా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టు చేస్తే అలాగవుతుంది. ఓకే. సో ఇప్పుడు సంధ్య గారు చెప్పండి. సరే, నేను చెప్పడం అయితే పూర్తయింది. ఇప్పుడు మాట్లాడతాను కొంచెం. సో స్క్రీన్ షేర్ స్టాప్ చేసేస్తాను. సో ఇప్పుడు సంధ్య గారు
ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి 3 months అయిందా? అయింది. హౌ యు ఆర్ ఫీలింగ్? ప్రొడక్ట్స్ అయితే బాగా నచ్చాయి మేడం, చాలా బాగున్నాయి. అన్ని ప్రొడక్ట్స్ ఒకటని కాదు, అన్ని బాగున్నాయి. ఒక మంచి ప్రొడక్ట్స్ ని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నానన్న మంచి ఫీలింగ్ తో ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, చాలా సంతోషం. ప్రొడక్ట్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా పైకి ప్రౌడ్ గా ఉంచుతాయి. మనం ఇలాంటి ప్రొడక్ట్స్ ఇవ్వట్లేదు. సో మనకి ప్రౌడ్నెస్ ఉంటుంది ప్రొడక్ట్ మీద వర్క్ చేసినప్పుడు. అదొక చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. నెక్స్ట్, బిజినెస్ పరంగా మీకు చాలా గాబరా వేస్తుందా? ఫ్రాంక్ గా చెప్పండి, ఏం పర్వాలేదు. గాబరాగా ఉంటే అది కూడా చెప్పండి, అది కూడా క్లియర్ చేసుకోవచ్చు. లేదు బాగుంది, ఈ అంటే పాయింట్ లో మ్యామ్, నచ్చింది, ఈ పాయింట్ లో అర్థమైంది, ఈ పాయింట్ కొంచెం క్లారిటీగా చెప్పండి. అంటే మీకు ఏ పాయింట్ లో అర్థమైంది, ఏ పాయింట్ లో అర్థం కాలేదు, ఎక్కడ మీకు ప్రాబ్లమేటిక్ కనిపిస్తుంది, అది కూడా మీరు చెప్పండి. నాకు నేను మాట్లాడుతుంటే ఎవరితో అయినా ఫ్రెండ్స్ తో అలా ఎవరికైనా షేర్ చేద్దామని చెప్తుంటే వాళ్ళు ఎక్కువగా రైజ్ చేసే క్వశ్చన్స్ ఏంటంటే, అంత మంచి ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు ఎందుకు యాడ్స్ ఇవ్వట్లేదు మనకి, అలా చెప్పడం వల్ల అదేంటి, దానికి నేను ఆన్సర్ ఇచ్చాను. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే, అంతంత కాస్ట్లీ ఐటమ్స్ ఎవరు తీసుకుంటారు ఎవ్రీ మంత్ లాయల్టీ అంటే, ఆ ప్రొడక్ట్స్ అంత బాగుంటున్నాయి. ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ అమ్ముకోవాలా పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు అన్నట్టు అలాంటి ఆన్సర్స్ ఎక్కువగా ఆన్సర్లు వినడం వస్తుంది. జరుగుతుంది. ఉమ్, ఓకే. సో మీకున్నవి మాకు కూడా వచ్చాయి ఇలాంటివి. అదే. సురేఖ భార్గవ్ నేను పెట్టాను కదా, ఆవిడ వీడియోలు నేను పెట్టలేదు ఇంతవరకు, హిందీలో చెప్తున్నారు. ఆమె ఇప్పుడు 1 crore సంపాదిస్తున్నారు నెలకి. ఆవిడకి కూడా ఈ ప్రాబ్లం వచ్చింది అందరికి. ఇప్పుడు ప్రమోదాచార్య గారు, నేను టెస్టిమోనియల్ పెట్టాను కదా, మా అప్లైనర్, మా బాసు అంటే మా పైన ఉంటారు ఆయన. సో ఆయన ఇప్పుడు కారు వేసుకుని, మంచి పర్సంటేజ్ కారు వేసుకుని ఎవరింటికన్నా వెళ్ళి ఇది ఇలా వాడుకోండి ఈ ప్రొడక్ట్ అని చెప్పినా కూడా ఆయనకి కూడా రిజెక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎదురుగా కారు కనిపిస్తుంది, షూటు బూటు వేసుకున్న మనిషి కనిపిస్తున్నారు, సక్సెస్ పర్సన్, సక్సెస్ నడిచి మీ ఇంటికి వచ్చింది, అది నడుచుకుంటూ మీ ఇంటికి వచ్చింది, రండి బాబు ఇంత మంచి సామాన్లు ఇవి అని చెప్పిన అప్పటికి కూడా ఆయనకి కూడా రిజెక్షన్స్ ఉన్నాయి. సో రిజెక్షన్ నార్మల్ అండి. ఒకవేళ మీరు ప్లాన్ ప్రజెంటేషన్ అనేది బాగా నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. ఎక్కడెక్కడ ఏ పాయింట్లు మీరు నా ఏ వీడియో అయితే చూసి మీరు వచ్చారో ఆ వీడియో చాలండి. ఫస్ట్ మీరు చూసిన వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి. అందులోని పాయింట్లన్నీ ఇక్కడ కొంచెం వర్కౌట్ చేయాలి. ఎక్కడ ప్రాబ్లం ఉందనేది నేను చెప్తాను. మీరు చెప్పిందన్నీ కూడా కరెక్టే, కానీ ప్రజలు నమ్మట్లేదు. సో అది మీ ప్రాబ్లం. ఒక్కటి చెప్తే ఇంకోటి చెప్తున్నారు, ఇంకోటి చెప్తే ఇంకోటి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే, వాళ్ళకి వచ్చే సమస్యలు, వాళ్ళకి వచ్చి బ్రెయిన్ లో వచ్చే డౌట్లు ఏంటో మనకు అన్ని కొంచెం తెలిసింది కదా మీకు. అవన్నీ ఒక చోట వర్కౌట్ చేద్దాం, ఒక్క దాని మీద వర్కౌట్ చేద్దాం. అవన్నీ ఒక చోట రాసుకోండి. ఓకే, ఏంటేంటి డౌట్లు చెప్తున్నారు వాళ్ళు. ఒక్కటి మీరు చెప్పినవన్నీ నేను చెప్తాను వినండి. ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు అమ్ముకొని తిరగాల మనం. ఓకే, సో అది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటి, ఇంత ఖరీదైన ప్రొడక్ట్స్ మళ్ళీ నెల నెలకి ఎందుకు కొనుక్కోవాలి? లాయల్టీ తీసుకోమంటున్నారు, ప్రతి నెల తీసుకోవాలి. అంతేకాదు, రేపు పొద్దున్న మీ హస్బెండ్ కూడా అడుగుతారు, వాళ్ళే కాదు. ఏంటమ్మా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావు, ప్రతి నెల కొనుక్కోవడమే అవుతుంది, చెక్ చూస్తే 100 రూపాయలు వస్తుంది, మళ్ళీ నెల అయ్యేటప్పటికి మళ్ళీ 3000 అడుగుతావు నాకు. మన ఇంట్లోంచి అంటే చూడండి, ఇక్కడ మన ఇల్లే ఒక గొప్ప ప్లాట్ఫామ్ అన్నమాట. మన ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి ఇది, అంటే కన్విన్స్ చేయడం అనేది. ఒక ఆల్రెడీ మనం తర్వాత మన ఇంట్లో మనుషులు ఎలా కన్విన్స్ చేయాలి అనేది ఒక పెద్ద విషయం అన్నమాట. సో ఇది ఒక పాయింట్. ప్రతి నెల లోయాలిటీ కొనుక్కోమంటున్నారు. ఒక్కసారి చెప్పారు 3000తో స్టార్ట్ చెయ్యొచ్చు అని, నష్టం లేదని చెప్పారు. కానీ ప్రతి నెల 3000 అంటే, ప్రతి నెల నీ చెప్పింది 3000 చెప్పింది ఏంటంటే ఇంప్రూవ్ అవ్వడానికి. ఓకే, ఇంప్రూవ్ అయ్యే విధంగా మనం ఒక 30 days ఛాలెంజ్ ఒకటి పెట్టుకున్నాం కదా. సో మన గ్రూప్ లో 3000 కొనాలి అనేటటువంటి ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. కానీ కంపెనీ ఏమి 3000 కొనాలని చెప్పలేదు, అర్థమైందా?
కంపెనీ ఏం చెప్తుందంటే మీకు నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకోండి, ఒకవేళ మీరు లాయల్టీ తీసుకుంటే కనుక ఇవి మీకు ఇస్తాం, మీరు 500 కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మంత్. ఓకే, సో పూర్తిగా వినండి, అర్థం 500 ప్రొడక్ట్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే చెక్ రాదంతే. కొన్ని బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వలేరు. ఇప్పుడు చూడండి, ఒక 2 దుప్పట్లు కొంటే ఒక దుప్పటి ఫ్రీ అంటాడు మాల్లోని, అంటాడా లేదా? సో మనకి 2 దుప్పట్లు ఎందుకు, మన 3 దుప్పట్లు ఎందుకు అని చెప్పేసి కొంతమంది ఒకటే కొనుక్కుంటారు. మనం ఏంటి ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఇంకో దుప్పటి ఇవ్వలేరు అంతే. ఆ రూల్స్ ఆ సిస్టమ్ వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు అలాగే ఇచ్చారంటే వాళ్ళు లాస్ అయిపోతారు. వాళ్ళు లాస్ అయిపోయి దివాళి తీసి తాళం వేసేయడం. వాళ్ళకి సిస్టమ్ పెట్టుకుని ఇది మేము ఇవ్వగలం అంటే అదే ఇవ్వగలరు అనమాట. సో ఇంకోలాగా చేస్తే వాళ్ళు కూడా లాస్కి వెళ్ళిపోతారు. అందుకని ఏంటంటే మీరు ఇలాగ లాయల్టీలో ప్రొడక్ట్స్ కొంటే ఇలాగ ఫ్రీ ప్రొడక్ట్స్ మీకు వస్తాయి అని వాళ్ళు చెప్తారు. ఇంకా లాయల్టీ గురించి ఇంకా మీకు క్లారిటీగా చెప్తాను రేపు, క్యాలిక్యులేషన్స్ తో కలిపి ఒక వీడియో ఉంది, అది పంపించేస్తాను. ఇక్కడ మనం కూర్చుని మాట్లాడుకుంటే అవన్నీ కూడా పెద్ద ఏదో మ్యాథమెటిక్స్ క్లాస్ లాగా ఉంటుంది, వీడియో పంపించేస్తాను. ఖాళీగా ఉన్నప్పుడు చూడండి లాయల్టీ గురించి. అందులో నెంబర్స్ తేడా ఉంటాయి, పాత వీడియో అనమాట, చాలా ఓల్డ్ వీడియో. నెంబర్స్ తేడా ఉంటాయి కానీ బెనిఫిట్స్ అవే ఉంటాయి. బెనిఫిట్స్ ఆ విధంగా ఆ సిస్టమ్ లోనే ఉంటాయి. నేను ఒక 1000 రూపాయలు అంటే ఇప్పుడు ఒక 3000 ఉంటుంది అలా, అంతే. కానీ తప్పించి మిగిలినవన్నీ కూడా సేమ్ సిస్టమ్ అంతా అంతే. ఆ వీడియో ఒకటి మీకు పంపిస్తాను, మీరు చూడండి. అంటే ఇప్పుడు లాయల్టీ ఒక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏం చెప్పారు మీరు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని కూడా కొంతమంది చెప్పారు కదా. సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఒకటి. ఇలాగా అన్ని ప్రాబ్లమ్స్ ఏంటేంటో మన దగ్గర ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక చోట రాసుకోండి. మన ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పే ముందే ఈ పెయిన్ పాయింట్స్ తాలూకా వివరాలన్నీ వాళ్ళకి చెప్పేయాలి. చూడండి, మీకు మీరు పూర్తిగా ప్లాన్ ప్రజెంటేషన్ మీకు చెప్తున్నాను. ప్లాన్ ప్రజెంటేషన్ అంటే తెలుసు కదా, మీకు ముందే చెప్పాను. ప్రజెంటేషన్ అనేది ఉంటుంది, ప్రాజెక్ట్ వర్క్ చేసిన తర్వాత మీ కాలేజీల్లో కూడా మీరు ప్రజెంటేషన్ చేస్తుంటారు. ఒక ల్యాప్టాప్ లేకపోతే డిస్ప్లే బోర్డు లేకపోతే ఒక ఇవన్నీ పెట్టి పెద్ద ఎక్విప్మెంట్ తో ప్రజెంటేషన్ చేస్తారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది, కాకపోతే డిస్టెన్స్ లో ఉన్నాం కాబట్టి ల్యాప్టాప్ లో జరుగుతాయి అంతే. మీరు ఇప్పుడు అంటే ఇంతవరకు జరిగింది ఒకటి. నెక్స్ట్ ఇంతవరకు అంటే జాయిన్ అవ్వడం, ప్రొడక్ట్ యూజ్ చేయడం ఒక సెట్. ఇక్కడ మీరు ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత బిజినెస్ చేస్తారా లేదా అని డిసైడ్ చేసుకోవడం అనేది ఇంకా ఉంది. ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేసుకుంటామండి, బిజినెస్ చేయలేమండి అంటే ఊరుకోండి, పర్వాలేదు. మరేం చేస్తా, వాళ్ళకి ఇంకా అర్థం కావాలి. సరే మీరు మీటింగ్ వస్తూ ఉండండి, పర్వాలేదు. మీటింగ్ లో క్విట్ అవ్వద్దు, మీటింగ్ వస్తుండండి. మీరు 3000 తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు బిజినెస్ చెయ్యట్లేదు అనుకుంటే మీరు 1000 కూడా తీసుకోవచ్చు. బిజినెస్ ఇంప్రూవ్ చెయ్యట్లేదు మనం అనుకుంటే 1000 కూడా తీసుకోవచ్చు. 5 మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏవో తీసుకోండి చాలు. ఓకే, సో చెక్కులు మాత్రం ఎక్కువ లేట్ గా వస్తాయి. ఇప్పుడు 1000 అంటే ఎంత వస్తుందండి, 500 PV వస్తుంది. 500 PVలో చెక్ అంటే 7% ఎంత అండి, 5 ఏళ్ళు 35 రూపాయలు వాళ్ళు ఇవ్వలేరు. 35 రూపాయలు మళ్ళీ 100 రూపాయలు అయ్యే వరకు ఒకదానికొకటి యాడ్ అవుతుంది. ఒక 4 నెలలకి ఒక 500 4 నెలలు కొన్నాడంటే 4 నెలల తర్వాత అది 120 రూపాయలు అవుతుంది. 4 నెలల తర్వాత 120 రూపాయలు మీకు ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళకి కూడా వర్కౌట్ ఉంటుంది కదా. సో బ్యాంకులు రష్ ఎక్కువ, అస్తమానం 10 రూపాయలు 20 రూపాయలు చెక్లు ఇచ్చినట్టు పూర్తిగా బ్లాక్ అయిపోతాయి సిస్టమ్ లో. 10 రూపాయలకి 20 రూపాయలకి అస్తమానం రన్ అవుతూ ఉంటుంది సిస్టమ్ అంటే. సో అందుకని 100 రూపీస్ మినిమం పెట్టుకున్నారు వాళ్ళు. ఎవరిదైతే 100 పూర్తి అవుతుందో వాళ్ళకి చెక్లు ఇస్తారు. ఓకే, సో 100 నుంచి ఇంకా పెరుగుతుంది, మన బిజినెస్ చేసుకుంటే పెరుగుతుంది, లేకపోతే అక్కడే ఆగిపోతుంది. నష్టం మాత్రం రాదు. ఓకే, ప్రొడక్ట్స్ మీ దగ్గరకు వచ్చాక నష్టం. ఇప్పుడు నెక్స్ట్ కరెక్ట్ గా మీరు అడిగిన ఏంటంటే లాయల్టీ ఎందుకు తీసుకోవాలి అని దాని మీద ఒక పెద్ద విశ్లేషణ అవసరం ఉంది. ఆ విశ్లేషణ నేర్చుకోండి, మీరు కూడా అర్థం చేయండి. ఎందుకంటే ఇంట్లో కూడా మనం చెప్పాలి, ఇంట్లో వాళ్ళకు కూడా ఏంటిది సిస్టమ్ ఏంటది ఒకవేళ కూర్చుని వినాలి వాళ్ళు కూడా. మీకు ఒకటి మనం స్టార్ట్ చేస్తున్నామంటే ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. అందుకే ఇక్కడ ఏంటంటే హోమ్ మీటింగ్స్ పెట్టాను. హోమ్ మీటింగ్స్ అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉండగా చెప్తారనమాట. ఇద్దరు ఉండగా వెళ్ళి చెప్పడం అనేది. ఇప్పుడు మీటింగ్ లో కూడా ఇద్దరు కూర్చోవాలి యాక్చువల్లీ.
హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూర్చుంటే మళ్ళీ మీరు వేరేగా ఆయనకి చెప్పాల్సిన అవసరం ఉండదు. మనం చెప్పింది ఏంటో డైరెక్ట్ గా వాళ్ళు కూడా వినడం అనేది జరుగుతుంది. మనం పిలిచినప్పుడు కూడా ఇద్దరికి కలిపి పిలవడం జరుగుతుంది అనమాట మీటింగ్ కూడా. ఇక్కడైతే ఏంటో అంటే ఎక్స్పెరిమెంటల్ గా మనం స్టార్ట్ చేసాం కాబట్టి 30 days ఛాలెంజ్ ఇలా జరుగుతుంది. ముందు ముందు ఇద్దరు కూడా వస్తే మంచిది. అయితే అది అంటే జాబ్ గోయింగ్ ఉంటే మరి రాత్రి పెట్టాల్సి వస్తుంది. నైట్ మీటింగ్స్ అవుతాయి 9 గంటలకి, భోజనాలు అయిన తర్వాత కూర్చోవచ్చు, ఇలాగా ఉంటాయి అన్నమాట. సో అది చూద్దాం 30 days ఛాలెంజ్ తర్వాత. ఆ తర్వాత అడ్వాన్స్డ్ వెర్షన్ మనం ఆలోచిద్దాం, ఏ టైంలో పెట్టుకుంటే బాగుంటుంది, ఇద్దరు కూర్చోవాలి. సో ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ లో ఇది అయిపోయాక 30 days అయిపోయాక అది మనం స్టార్ట్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఇవన్నీ అన్నిటి ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఏంటి ఇవి తాలూకా ఆల్రెడీ మీకు కొన్ని చెప్పాను. ఓకే, సో అది మీకు చెప్పడం మీకు తెలుసు, కానీ చెప్పడం ఎఫెక్టివ్ గా రావాలి, అంతే కదా. చెప్పడం ఎఫెక్టివ్ గా రావాలంటే మీరు నేను చూపించిన వీడియోని, ఈ వీడియోలన్నీ కూడా 30 days ఛాలెంజ్ వీడియోలు డైలీ చూస్తూ ఉండండి. డైలీ ఒకటో రెండో ఏ సమస్య, నేను రకరకాల సమస్యలు ఇప్పుడు చెప్పబోతాను ముందు ముందు. అంటే ఏంటంటే రిజెక్షన్ హ్యాండిలింగ్ అనేది కూడా ఒక 15 days ఇది అయిపోయిన తర్వాత రిజెక్షన్ హ్యాండిలింగ్ మీద వర్కౌట్ ఉంటుంది ఒక వారం రోజులు. అవన్నీ కూడా మీరు రోజు వింటూ ఉండండి. ఏ రిజెక్షన్ కి ఎలాగ హ్యాండిల్ చేయాలి, రిజెక్షన్ వచ్చే ముందే ఎలా హ్యాండిల్ చేయాలి. మన ప్లాన్ ప్రజెంటేషన్ అంత స్ట్రాంగ్ గా ఉండాలి. ముందే వాళ్ళ మైండ్ లో బ్లాకేజ్లు అన్ని క్లియర్, వాళ్ళ మైండ్ లో ఏంటంటే బ్లాకేజ్లు ఉన్నాయో మనకి ఇప్పుడు తెలుసు, మీకు ఇప్పుడు తెలుసు కదా. ఇప్పుడు మీకు తెలుసు, మీకు ఏంటేంటి తెలుసు, వాళ్ళు ఎక్కడెక్కడ పాయింట్ లో బ్రేక్లు వేస్తారు అనే విషయం తెలిసింది. అంటే ఒకటి ఇంట్లో ఒప్పుకోరు, 2 ఏంటది నెల నెల కొనుక్కోమంటున్నారు, 3 ధర ఎక్కువ, 4 ఈ పాయింట్లన్నీ కవర్ చేసుకుంటూ ముందు చెప్పిన తర్వాత అప్పుడు ప్లాన్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ధరలు ఎక్కువ అంటే ఇప్పుడు నేను చెప్పిన ముందు ఆ ధరలు ఎక్కువ ప్రొడక్ట్స్ గురించి చెప్పారంటే ముందుగా మనం ఏం చేయాలి, ప్లాన్ ప్రజెంటేషన్ లో డెమో చూపించాలి, స్టెరిక్ లైన్ డెమో చూపించాలి. ఫస్ట్ ముందు డెమో చూడండి, ప్రొడక్ట్ చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ప్రొడక్ట్ ముందు మోదీ గారి గురించి ఏం చెప్పకూడదు వాళ్ళకి. మీకు కొన్ని ప్రొడక్ట్స్ పంపిస్తున్నాను చూడండి, డెమోలు చూడండి. ఎవరికి కూడా బిజినెస్ గురించి ప్రొడక్ట్ గురించి ముందు చెప్పకూడదు అనమాట. ముందు వాళ్ళ మైండ్ లో బ్లాకేజ్ క్లియర్ చేయాలి. ఒక్క బ్లాకేజ్ ప్రొడక్ట్ ధర ఎక్కువ, దాని తాలూకా వివరాలు, ఒక్క ప్రొడక్ట్ ఒక్క నెల కోసం కాదు, సంవత్సరం కోసం. ఓకే, సో అదొక బ్లాకేజ్ క్లియర్ అయిపోతుంది. స్టెరిక్ క్లియర్ 2-3 డెమోలు చూపించి 3 నెలలు, తర్వాత 5 నెలలు, తర్వాత 1 year 2 years వరకు వస్తుంది అంటే దీని ధర ₹7 మాత్రమే. ఇలాంటి ప్రొడక్ట్స్ ఇందులో ఉన్నాయి. సో ఇలాంటివి ఇంకా ఉన్నాయి, నెలకి కొన్ని ప్రొడక్ట్స్ కొనుక్కుంటూ ఉంటే చాలు అని చెప్పేసి చెప్పాలి. ఓకే, సో అలా ముందు కొన్ని ప్రొడక్ట్స్ అని చెప్పాలి. అన్ని కూడా 3000 వరకు కొనండి, మీరు 7000 వరకు కొనండి అని చెప్పనవసరం లేదు. అది ఒక లాభప్రాయం. మీరంటే ఆల్రెడీ మీరు జాయిన్ అయ్యి వచ్చారు కాబట్టి నేను మీకు 3000 కొనుక్కుంటే మీకు లాభం ఉండండి అని చెప్పాను. కొత్తగా వచ్చిన వాళ్ళకి 3000 ప్రొడక్ట్స్ చెప్పకండి, నార్మల్ గా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ కొనుక్కోండి అని చెప్పండి. ఓకేనా, వాళ్ళకి ముందు టెన్షన్ ఫ్రీ చేయాలి. అవునా, సో ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకోండి. మీరు కొత్తగా చెప్పిన వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ మీకు అక్కడ మానేసి ఇక్కడ కొనుక్కుంటే చాలు. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ లో లోయల్టీ. మీకు నచ్చాయా, ప్రొడక్ట్స్ నచ్చాయా లేదా, ఫస్ట్ వాడిన తర్వాత చూడండి మీకు ప్రొడక్ట్స్ నష్టం ఏం లేదు, నచ్చాయా లేదా. సో నచ్చితే ఇప్పుడు లోయల్టీ చెప్పండి. ఓకే, నేను ఎప్పుడూ కూడా ముందు ప్రొడక్ట్ వాడి చూడండి అని చెప్తాను, తర్వాత లోయల్టీ తీసుకోండి అని చెప్తాను. మీరు గమనించారో లేదో. సో లాభదాయకంగా ఎలా ఉంటుందో అవన్నీ చెప్తాను, అంతే కదా. సో ఇలాగా ఒక్కొక్క దానికి ఇప్పుడు పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు అంటారు కదా. సో ముందుగానే వాళ్ళకి ప్లాన్ ప్రజెంటేషన్ చేసిన టైంలోనే ఒక ప్రశ్న వేయాలి. ఏంటంటే క్వశ్చన్ వేయాలనేది నేను మళ్ళీ మీకు రాసి చూపిస్తాను, రాసి నేను పంపిస్తాను ఇవాళ రాత్రికి. ఏంటంటే క్వశ్చన్ లేసి కన్సల్టెన్సీ చెయ్యాలి కదా, ఏంటంటే వాళ్ళ మైండ్ లో ఏంటుందో బయటకు లాగాలంటే క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో మీ తరపున ఎవరు డెసిషన్ తీసుకుంటారు, మీ ఆయన గారా, లేకపోతే మీ అమ్మగారా, మీ నాన్నగారా, మీ అన్నయ్య గారా, ఎవరు డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత మా అన్నయ్యని అడగాలండి అని చెప్తారు. ఎందుకు, ఆ అన్నయ్యనే తీసుకురండి ముందు. ఓకే, లేకపోతే మీ వారినే ముందు తీసుకురండి, మీ ఇద్దరికి కూర్చోబెట్టి చెప్తాను, అప్పుడే నేను చెప్తాను. లేకపోతే అంతవరకు మీ డెసిషన్ ఎవరు తీసుకుంటారో వాళ్ళని తీసుకొస్తేనే ప్లాన్ ప్రజెంటేషన్ అవుతుంది.
అని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే మన నిజాయితీగా ఉండాలి. వీళ్ళకి ఏదో మభ్య పెట్టేసి జాయిన్ చేసేసి తర్వాత వీళ్ళు మా అన్నయ్య వద్దంటున్నారండి, లేకపోతే మా నాన్నగారు వద్దంటున్నారండి, మా వారు వెళ్ళిపోతే అదేంటంటే మళ్ళీ అక్కడ మనకి కొంతవరకు ఉన్నట్టు కొంత ప్రాక్టీస్ అవుతుంది తప్పించి, ప్రాక్టీస్ కూడా కావాలి కాబట్టి అవన్నీ అవుతుంది తప్పించి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కి అది కూడా ఒక స్టెప్ అవుతుంది. కానీ అన్ని అలాగే ఉంటే పని చేయదు కదా. సో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. నెక్స్ట్ టైం ఈ పొరపాట్లు లేకుండా నెక్స్ట్ టైం చేసుకుంటూ వెళ్ళాలి. పొరపాట్లు చెయ్యాలి, పొరపాట్లు చేస్తేనే దాని తాలూకా మనం నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనకి తెలుస్తుంది అనమాట. పొరపాట్లు చెయ్యకపోతే మనకి తెలీదు. ప్లాన్ ప్రజెంటేషన్ అనేది నేర్చుకోండి. అంటే అందులో వివరాలు కరెక్ట్ గా ఉండాలి. చెప్పే విధానం ఒకవేళ అప్ అండ్ డౌన్ అయినా సరే మెల్లిమెల్లిగా సెట్ అవుతుంది అనమాట. ప్లాన్ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాన్ ప్రజెంటేషన్ లో మీకు ఏంటేంటి ఉంటాయంటే ముందుగా ప్రొడక్ట్ వివరాలు చెప్పాలి. ప్రొడక్ట్ వివరాలు అంటే ప్రొడక్ట్ తాలూకా డెమోలు అవన్నీ ముందు చూపించడం జరుగుతుంది. దాని తర్వాత ఈ ప్రొడక్ట్ వల్ల ఎలాంటి క్యాష్ బ్యాక్ ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ప్రొడక్ట్ ఓన్లీ కస్టమర్ బెనిఫిట్స్ ముందు చెప్పాలి. బిజినెస్ చెయ్యాలని చెప్పకండి. బిజినెస్ చేసుకుంటే మంచిది, కానీ ముందు ప్రొడక్ట్స్ చూడండి. ప్రొడక్ట్స్ మీకు నచ్చితే బిజినెస్ గురించి మాట్లాడదా అనేది వాళ్ళు కొంచెం టెన్షన్ ఫ్రీ చేస్తే వాళ్ళు జాయిన్ అయ్యి ప్రొడక్ట్స్ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఈ స్టెప్స్ వాడి చూడండి. ఈసారి మీ నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో ఈ కేర్ తీసుకోండి. అలాగే ఇంకోటి చెప్పారేంటి, ఎక్కువ ధరకి కూడా చెప్పాను. ముందు డెమో చూపించి స్టెరీ క్లీన్ అవన్నీ చెప్పాలి. తర్వాత క్వాలిటీ గురించి ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్పాలి. టెస్టిమోనియల్స్ చూపించాలి ముందు. ఓకేనా. సో నెక్స్ట్ ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత టెస్టిమోనియల్స్ చూపించాలి. ఆ టెస్టిమోనియల్ వీడియో మీకు పెట్టాను. ఓకే, అందులో నీ పిక్స్ మీరు తీసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసి మీరు మీ మటుకు మీరు చెప్పుకోవచ్చు. అది కూడా ఉంది. లేకపోతే ఆ వీడియో ఉంది, ఒక టెస్టిమోనియల్ వీడియో కూడా ఉంది, అది కూడా పంపిస్తాను. సో మన వీడియో కూడా ఉంది, అది కూడా పంపించినా పర్వాలేదు వాళ్ళకి. సో అప్పుడు నేను ప్లాన్ ప్రజెంటేషన్ విత్ టెస్టిమోనియల్స్ తయారు చేసాను ఆ రోజు డే 10 కి. ఆ వీడియో వాళ్ళకి పంపించండి. ఈ వీడియో చూడండి, మీకు చూసిన తర్వాత రేపు మాట్లాడతానని చెప్పేసి వీడియో పంపించండి. ఓకేనా. సో ముందు మీరు బిజినెస్ గురించి ఏ విధంగానూ చెప్పకండి, ప్రొడక్ట్స్ గురించి చెప్పండి. ప్రొడక్ట్స్ తాలూకా బెనిఫిట్స్, కస్టమర్ తాలూకా బెనిఫిట్స్ చెప్తూ ఉండండి. జాయిన్ అయిన తర్వాత ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత అప్పుడు బిజినెస్ గురించి ఆలోచించండి అని చెప్పాలి. అంతవరకు బిజినెస్ గురించి ఏమి చెప్పాలి. చాలా మంచిది, మంచి డబ్బులు వస్తాయి, బాగుంటది, మీరు చేసుకోండి అని చెప్పేసి, మీరు ముందు ప్రొడక్ట్ వాడితే నెక్స్ట్ స్టెప్ చెప్తాము అని చెప్పేసి చెప్పాలి. ఇలాగ ట్రై చేయండి ఈసారి. ఓకేనా. వాళ్ళకి లాయల్టీ గురించి ముందు చెప్పండి. ఓకేనా. ముందు ఫస్ట్ లాయల్టీ గురించి మీకు నేను లాయల్టీ గురించి ఎందుకు చెప్పాను, ఆల్రెడీ మీరు జాయిన్ అయ్యారు కాబట్టి, మీరు ఒక విధంగా ఒక స్టెప్ ముందుకు వచ్చారు కాబట్టి మీకు లాయల్టీ గురించి చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు కదా. మీరైతే కొన్ని వీడియోలు చూసి కొన్ని ఫాలో అయ్యి అప్పుడు జాయిన్ అయ్యారు. అవునా. వాళ్ళు ఏమీ చూడలేదు, ఏమీ తెలియలేదు. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక చిన్న మార్పు చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఎవరికైనా చెప్పినప్పుడు మీరు ఏం చెప్తారంటే, కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ, ప్రొడక్ట్స్ మీరు వాడుకోవాలి, వాడుకుంటే చాలు మీకు క్యాష్ బ్యాక్లు, ఫ్రీ ప్రొడక్ట్స్ అన్ని కూడా వస్తాయి, అంతవరకే చెప్పండి. నెలకి ఈ బిజినెస్ చేసుకుంటే లక్షలు వస్తాయని కూడా చెప్పకండి, ఎవరు నమ్మరు. ఓకే. ఇన్ని రోజుల తర్వాత మీకు చెప్పాను, చాలా రోజుల తర్వాత మీకు చెప్పాను అనా కదా. అవునా సంధ్య గారు. చాలా రోజుల తర్వాత ఇందులో లక్షలు కూడా సంపాదించవచ్చు అనే విషయం చెప్పాను. ముందు ముందు అయితే ఒక 10,000 కోసమే చెప్పండి. ఒక 10,000 ఇక్కడ వస్తాయండి. యాక్చువల్లీ జాయిన్ అయిన వాళ్ళు అడుగుతున్నారు మ్యామ్ లాయల్టీ గురించి, అండ్ ఎవ్రీ మంత్ తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది అని. లాయల్టీ మీరు అంటే చెక్కులు అంటే ఎలాగో తక్కువే వస్తాయి కాబట్టి స్టార్టింగ్ లో, ఓకే, లాయల్టీ 2,000 చేసి చెప్పండి. అంటే ఫస్ట్ మంత్ లోనే చెక్కులు రావని చెప్పాలి. ఎందుకంటే చెక్ రావడం అంటూ జరిగితే చెక్కులు తొందరగా పెరుగుతాయని మనం 3,000 అని చెప్పాలి. ప్రొడక్ట్స్ కూడా దగ్గర ఉండాలి కదా, సేల్ చేసుకోవడానికి. ప్రొడక్ట్ ఈ బిజినెస్ యొక్క తత్వమే అంట. బిజినెస్ ఇప్పుడు మీరు ఎలా కంపారిజన్ చేసి చెప్పాలంటే, మీకు ఏం చెప్పాను ఫస్ట్ లో ఏం చెప్పాను, మీరు ఏమైనా స్టార్ట్అప్ చేస్తే ఎంత పెట్టుకోవాలండి, ఒక 2,50,000, 2 లక్షలు, 5 లక్షలు ఇలా పెట్టుకుంటే మనకి ఒక 30,000 ఇన్కమ్ వచ్చేటటువంటి ఒక స్టార్ట్, ఒక 5 lakhs పెట్టుకుని మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే రిస్క్ తో స్టార్ట్ చేస్తాం కదా. సో 5 lakhs పెట్టి స్టార్ట్ చేసుకుంటే మనం స్టార్ట్ చేసినప్పుడు అలా స్టార్ట్ చేయాలి. ఇక్కడ అంటే ఒక బిజినెస్ సపోజ్ నేను
అంటే మీరు ఒక కస్టమర్ కొత్తగా వచ్చారు, నేను ఎలా చెప్తాను చూడండి. హలో సంధ్య గారు, ఒక బిజినెస్ వచ్చింది మనకి, ఒక అవకాశం వచ్చింది మాకు, అదేదో మీకు చెప్పాలనుకుంటున్నాను, ఒక 30 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. సరే, సరేనండి మీరు చెప్తారు. మీరు జయశ్రీ గారు, సాయంత్రం 5 గంటలకి నేను మాట్లాడగలను మీతో. సరే, ఏదో మంచి అవకాశం అంటున్నారు కదా, పని చూద్దాం. కొంతమంది చెప్తారు ఏం వద్దులేండి మాకు టైం లేదంటారు. ఓకే, వాళ్ళు ఊరుకోండి, తర్వాత ఎప్పుడో చూడొచ్చు అంటారు. అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఆ టైం మనం తప్పకుండా ఆ రోజు మీకు ఎవరితోనో మాట్లాడాం కదా, మాట్లాడేవా, లైవ్ కాల్ చేశాను కదా. సో అవును మ్యామ్. డైరీలో వాళ్ళ పేరు వాళ్ళ నెంబర్ వెంటనే మన దగ్గర ఎప్పుడు కూడా స్మాల్ డైరీ ఒకటి ఉండాలి. అది మళ్ళీ మన రిజిస్టర్ లో నోట్ చేసుకోవాలి. ఆ పేరు, నేమ్ అన్ని కూడా రిజిస్టర్ మెయింటైన్. పెద్ద బిజినెస్ కదండి, చిన్న బిజినెస్ కాదు కదా, అన్ని కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఏ డేట్ కి వాళ్ళ ప్రొడక్ట్ పూర్తవుతుందో అది కూడా మనం రాసుకోవాలి. ఒకవేళ సబ్బు తీసుకున్నారంటే నెల రోజులకి సబ్బు అయిపోతుంది, నెల రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళకి రిమైండ్ చేయొచ్చు. ఆ రిమైండ్ టైం కూడా రాసుకోవాలి. ఇవన్నీ కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారనమాట. సో అలాగా ఒక అంటే మాట్లాడిన తర్వాత ఆ 30 minutes లో ఏంటి మాట్లాడతాను, ఇప్పుడు మీతో మాట్లాడతాను నేనండి. ఓకే. సరే సంధ్య గారు, మీకు చెప్పాను కదా నేను ఒక బిజినెస్ గురించి చెప్తాను అని. హోమ్ బిజినెస్ ఇది, హోమ్ నుంచి చేసుకోవచ్చు, ఆన్లైన్ లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్ లో కూడా చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ. ప్రొడక్ట్ ముందు యూజ్ చేసుకుని చూడాలి. అంటే ఎందుకంటే ఈ ప్రొడక్ట్ మీదే వాళ్ళ బిజినెస్ ఉంటుంది. ప్రొడక్ట్ అనేది ఇప్పుడు ఏదైనా బూటిక్ అయినా ఏదైనా అక్కడ పెట్టుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బూటిక్, మీరు ఏదైనా ఎక్స్ట్రా సంపాదన ఇంట్లోంచి మొదలు పెట్టాలంటే, లేడీస్ కానీ జెంట్స్ అయితే వేరే పుస్తకాల షాప్ కానీ ఏదైనా షాప్ ఎక్స్ట్రా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఎంత పెట్టుకోవాలండి అని అడుగుతారు. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. 20,000 పెట్టుకోవాలి, లేకపోతే బూటిక్ అయితే 1,00,000 ఉండాలి, సూరత్ నుంచి అన్ని కూడా చీరలు అవన్నీ తెప్పించాలి కదా, సో ఒక 50,000 ఉండాలి. తెప్పించిన తర్వాత ఇక్కడ అన్ని కప్బోర్డ్లు అన్ని కొనుక్కోవాలి కదా, ఒక 20,000 పెట్టి కప్బోర్డ్లు కొనుక్కోవాలి. అలాగే అవి పాడవకుండా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాలి కదా, సో వాటన్నిటికీ కొంత ఖర్చు పెట్టాలి. ఇవంతా బేరీజ్ వేసుకుంటే ఒక 2-3 లక్షలు అవుతుంది అనమాట. ఒకటి ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలి. ఏది లేదైనా మనకి ఒక ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేయాలంటే కూడా ఒక 5 లక్షలు కావాలి. సో ఈ 5 లక్షలు పెట్టి మీరు ఒకవేళ ఏదైనా బిజినెస్ మంత్ ఎండింగ్ లో మనకు తక్కువైన డబ్బులు కవర్ చేయడానికి, ఇప్పుడు అందరూ కూడా రెండు ఇన్కమ్లతో ఉన్నారు. ఎవరు కూడా ఒక ఇన్కమ్ మీద ఆధారపడట్లేదు. రెండో ఇన్కమ్ మీరు ఏదైనా ఉందా, లేకపోతే ఇది మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేసి, మీరు ఒకవేళ ఏదైనా పెట్టుకోవాలంటే ఒక 5 లక్షలు పెట్టి పెట్టుకోవాలండి. ఈ బిజినెస్ పెట్టుకోవాలంటే 5 లక్షలు ఉండాలి. ఒక ఏదైనా చెయ్యాలంటే బుటిక్ పెట్టుకోవాలి, పార్లర్ పెట్టుకోవాలంటే 2 లక్షలు పెట్టే ముందు కోర్సు చెయ్యాలి. అవునా కదా, కోర్సుకే ఒక 3 లక్షలు అవుతుంది. తర్వాత అవన్నీ ఎక్విప్మెంట్స్ అన్ని కలిపి ఒక 5 లక్షలు అవుతాయి. ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ అవన్నీ, అంటే ఎక్విప్మెంట్ అంతా కూడా ఒక పెద్ద ఇది. సో ఇలాగ ఏది ముట్టుకున్నా సరే, తర్వాత రూము కావాలి, షాపు కావాలంటే మనకి షాప్ రెంట్ ఒక 3 నెలలకు కట్టమంటాడు. ఒక షాప్ అంటే ఒక ముందుగా ఒక అడ్వాన్స్ కట్టుకోవాలి, తర్వాత రిజిస్ట్రేషన్ కి మళ్ళీ ఒక 2 లక్షలు ఎంతో కట్టమంటాడు. సో ఇలాగ అన్ని చూసుకుంటే ఒక 5 లక్షలు దగ్గర అవుతుంది. సో మనం ఇలాంటి బిజినెస్ 5 లక్షలు పెట్టి స్టార్ట్ చేసే బిజినెస్ చాలా తక్కువ ధరలో స్టార్ట్ చేసే విధానం ఒకటి ఉన్నది, అది మీకు చెప్తాను. అర్థమైందా? ఇప్పుడు ఒక గీత, అంటే ప్రాక్టికల్ గా చెప్తున్నాను మీకు. ఒక గీత గీసి ఇది చిన్నది చెయ్యాలి అంటే ఎలాగా, పక్కన ఒక పెద్ద గీత గీయాలి కదా. మనకి చిన్నప్పటి నుంచి కూడా మనకి టెక్నిక్ ఉన్నది, అవునా, సరదాగా ఆడుకుంటూ ఉంటాం చిన్నప్పటి నుంచి. అలాగే ఇది ఒక 3,000 అనేది ఎక్కువ అని వాళ్ళు అనకుండా ఉండడానికి ముందుగా ఇది మనం ఈ స్టోరీ చెప్పాలన్నమాట. తప్పకుండా మీరు ఒక 5 లక్షలు పెట్టి ఏదైనా ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వాలి. ఏంటి మీకు నెలకి అంటే ఇంకొంచెం
ఎక్కువ మనీ సంపాదించాలని మీకు అనిపిస్తుంది కదా. సో మనకు కూడా అనిపించింది. అలాగ వెతుకుతూ ఉంటే ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశంలో భాగంగా మీకు ఒకటి చెప్తున్నాను. సో ఒక నెల చివరిన ఒక 10,000, 20,000 ఎక్స్ట్రా వస్తే బాగుంటుంది కదా. అలాగొచ్చేటటువంటి విధానం ఒకటి ఉన్నది. నేను చెప్తాను. అయితే ఏదన్నా మనం స్టార్ట్ చేయాలంటే మాత్రం 5 లక్షలు మినిమం ఉండాలి. వాళ్ళ బ్రెయిన్ లో 5 లక్షలు ఇమేజ్ వేసింది. ఓకేనా. 5 లక్షలు ఇమేజ్ ఉండాలి. ఎలా ఉండాలి? ఒక బూటిక్ పెట్టుకుందామన్నా, ఒక పార్లర్ పెట్టుకుందామన్నా, ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుందామన్నా, ఏదో బిజినెస్ అంటే చాలా అంటే చిన్నది ఉంటది, పెద్దది ఉంటుంది, అంతకంటే పెద్దది ఉంటది. చెన్నై బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ లాగా హై రేంజ్ లో కూడా ఉంటాయి కదా. సో ఒక చిన్న స్టార్ట్అప్ పెట్టుకోవాలన్నా మనకి 2 లక్షలు కావాలండి. 2 లక్షలు ఉంటే గాని మనం మాట్లాడలేం. అవునా కదా. అవును అంటారా. వాళ్ళకి 2-3 సార్లు అవును అనిపించాలి. అర్థమైందా. సో వాళ్ళు అవునండి, ఏదైనా బిజినెస్ ఏదైనా మొదలు పెట్టాలంటే ఒక 2 లక్షలు మినిమం కావాలి. నెలకి ఒక 30,000 రావాలి కదా. ఒక 20,000 రావాలంటే ఒక 3 లక్షలు తప్పకుండా పెట్టాలి. ఎన్నో అన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ పెట్టుకున్న తర్వాత, ఆ ప్రొడక్ట్ సేల్ అయిన తర్వాత కస్టమర్లు రావాలంటే అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇచ్చుకోవాలి కదా. అడ్వర్టైజ్మెంట్ లేకపోతే ఏదో బోర్డు, లైట్ బోర్డులన్నా పెడతారు కదా. వీధి చివరిన అక్కడ ఇక్కడ బూటిక్ ఉన్నది, ఇక్కడ ఈ బూటిక్ నెంబరు అంటే అంటే దాని తాలూకా రూమ్ నెంబరు లేకపోతే షాప్ నెంబరు అన్ని కూడా ఉంటాయి కదా. అవన్నీ తయారు చేసి ఒక్కొక్క ఫల్లాంగ్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఖర్చే కదండి. సో ఇవన్నీ కలిపి 3 లక్షలు అవుతాయి ఏది మొదలు పెట్టినా అంటే. కానీ ఇలాంటి బిజినెస్ మీకు ప్లాట్ఫామ్ అవసరం ఆల్రెడీ ఉన్నది. ఆల్రెడీ మీకోసం ప్లాట్ఫారం రెడీగా ఉంది, మీకోసం వెబ్సైట్ రెడీగా ఉంది, మీకోసం ప్రొడక్ట్స్ రెడీగా ఉన్నాయి, మీకోసం షాప్ రెడీగా ఉంది. ప్రొడక్ట్స్ కూడా మీరు తయారు చేయక్కర్లేదు, ఆల్రెడీ తయారు చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో అన్ని కూడా రెడీగా ఉన్నాయి. వచ్చి మీరు బిజినెస్ చేసుకోవడం అలాంటి ఒక ప్లాట్ఫామ్ ఉన్నది. సో ఇదొక ఒక సిస్టమ్ అన్నమాట. ఇదొక సిస్టమ్ లో ఉంది. దీనికి అడ్వర్టైజ్మెంట్ ఉండవు. ఈ అడ్వర్టైజ్మెంట్ తాలూకా పనులు మనం చేస్తాము. మీరొక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తారు ఇక్కడ. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే చాలా పెద్ద విషయం అండి. అవునా కదా. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే మీకు చాలా పెద్ద విషయం. సొసైటీలో ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడం అంటే చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. సో ఎంటర్‌ప్రెన్యూర్ అనేది మీ యొక్క డిజిగ్నేషన్ పెంచుతుంది. ఒక నార్మల్ హౌస్ వైఫ్ నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడం అంటే చాలా గ్రేట్ విషయం. ఒక వారం రోజుల్లో అన్ని నేర్చుకుని ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పుకోవచ్చు అన్నమాట మనం. సో ఐఎమ్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం డిజిగ్నేషన్ చెప్పుకొని మనం అలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది అంటే. నచ్చుతుందా లేదా చెప్పండి సంధ్య గారు? నచ్చుతుంది మ్యామ్. సో ఈ నచ్చుతుంది. కంపారిజన్ అనేది ముందు చెప్పితే వాళ్ళ మైండ్ లో ఒక బ్లాకేజ్ క్లియర్ అవుతుంది. సామాన్ల ధరలు ఎక్కువ అనేది క్లియర్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీరు ఒక 3,000 పెట్టుకుండండి. 7,000 పెట్టమంటున్నారు కానీ వాళ్ళు 7,000 పెట్టమంటున్నారు స్టార్టింగ్ లో. కానీ మీకు 3,000 చెప్తాను నేను. 3,000తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే మీకు 3 లక్షల నుంచి 7,000కి దిగింది. అమ్మో బానే ఉంది. కొంత రిలాక్స్ అవుతారు. అబ్బో అంత పెట్టుకోవాలి. అన్ని రెడీగా ఉంది. ప్లాట్‌ఫార్మ్ రెడీగా ఉంది. అంటే మనకి వెబ్‌సైట్ ఒక్క వెబ్‌సైట్ తయారు చేయడానికి ఎంత ఖర్చవుతుంది అంటున్నారు? ఒక 30,000 మినిమం పెడితే గాని వెబ్‌సైట్ తయారవ్వదు. అలాంటిది వీళ్ళు తయారు చేసిన వెబ్‌సైట్ అందరి కోసం తయారు చేసింది. 7,00,00,000 పెట్టి తయారు చేశారండి సిస్టమ్‌ని వాళ్ళు, వెబ్‌సైట్‌ని. ఓకే. ఎన్ని రకాలుగా వాళ్ళు అంటే ఏ యాంగిల్ నుంచి అదంతా కూడా ఆ వెబ్‌సైట్ వాల్యూ చాలా ఎక్కువ. అది మీరు యూజ్ చేసుకోవచ్చు. దానికి ఏమి డబ్బులు వేరేగా కట్టక్కర్లేదు. రెంట్ కట్టక్కర్లే. ఇప్పుడు ఏదైనా సరే జూమ్ వాడుకోవాలంటే 15,000 కట్టండి సంవత్సరానికి అంటాడు. జూమ్ వాడుకోవాలన్నా సరే. గంట సేపు వాడుకోవాలి నెలకంటే. రోజు గంట సేపు ట్యూషన్లు చెప్పుకునే టీచర్లు, వీళ్ళందరూ కూడా స్కూల్ వాళ్ళు, ఆన్‌లైన్ చెప్పుకునే వాళ్ళు జూమ్ కి డబ్బులు కట్టి రన్ చేస్తున్నారు. ఆన్‌లైన్ లో ట్యూషన్స్ వీళ్ళందరూ. ఎన్నో ప్లాట్‌ఫార్మ్ కి డబ్బులు కడుతున్నారు. మనం ఇక్కడ ఈ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసినందుకు ఏ డబ్బులు కట్టక్కర్లే. జీరో. ఆ కంపారిజన్ చెప్పండి వాళ్ళకి. ఓకే. వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలీదు. అడ్వర్టైజ్మెంట్ ఉండదు. మీరు చెప్తేనే తెలుస్తుంది. సో ఈ విధంగా మౌత్ ఆఫ్ వర్డ్ తోనే అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్ లాంటోళ్ళు సామాన్లు వాళ్ళు వాడకుండా వాళ్ళు యాక్షన్‌లు చేస్తారు.
వాళ్ళు ఆ ప్రొడక్ట్ ఎందుకు వాడతారండి? ఫారిన్ నుంచి ఇంకేంటో ఎన్ని వేల ప్రొడక్ట్ తెచ్చుకుంటారు. ఒక్కొక్క సబ్బు 2,000 3,000 ఆళ్ళు తెచ్చుకుంటారు. అర్థమైందా? ఇవి ఎందుకు వాడతారు? వాళ్ళు రూ. 100 ఇవన్నీ వాడతారని. కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అది వాడకుండా వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఇక్కడ వాడి నిజాయితీతో మనం చెప్తున్నాం. సో ఏది మంచిది అని వాళ్ళకి ముందు చెప్పాలి. సో ఇది ముందుగా చెప్పాలి. ఇక్కడ వాడుకుని మనం చెప్పడం జరుగుతుందని ఈ పాయింట్లు ఎక్కడైతే వాళ్ళ బ్లాకేజెస్ ఫస్ట్ బ్లాకేజ్ ఏంటి? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో ప్లీజ్ మీ వాళ్ళని పిలవండి. ఇద్దరికి కలిపి చెప్తాను. అదొకటి. సో వాళ్ళు వస్తేనే చెప్పడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు చెప్పినా దండగ. అర్థమైందా? అలాంటి వాళ్ళకి చెప్పినా దండగా వాళ్ళు వచ్చింది ఇద్దరికి కూడా మైండ్ ట్యూన్ అయితే చేయగలుగుతారు. అలాగే ఇంకో బ్లాకేజ్ ఏంటి? ధర ఎక్కువ. అది మనం చెప్పాం 5 లక్షలు మీరు స్టార్ట్అప్ చేయడానికి 5 లక్షలు కావాలి ఈ సొసైటీలో. సో మీరు ఒక 3,000తో ముందు స్టార్ట్ చేసి చూడండి. ప్రొడక్ట్ యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే షాప్ మార్చేయండి. అంతే. అక్కడ కొనేవి ఇక్కడ కొనుక్కుంటారు. ధర ఎక్కువ అంటే ఒక్కొక్క ప్రొడక్ట్ మీకు ఇవంటే ఒక్కొక్క బాటిల్ మీరు ఒక 10 బాటిల్స్ తయారు చేయొచ్చు. అలాంటి ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక్క ట్యూబ్ ఇప్పుడు వీణా గారు ట్యూబ్ చూపించారు. ఎన్ని రోజుల నుంచి అది వాడుతున్నారు. ఒక్క ట్యూబ్ చిన్నది కొనుక్కుని వస్తాం మనం. అది 4 రోజుల్లో అయిపోతుంది. ఓకే. కానీ దాని ధర ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ధర తక్కువ పడుతుంది అనమాట. టోటల్ గా పెద్ద అమౌంట్ లో కొన్నప్పుడు ఎప్పుడు కూడా ధర తక్కువ పడుతుంది. వాళ్ళు చిన్న చిన్న ట్యూబులు తయారు చేస్తే తప్పకుండా ధర ఎక్కువకి అమ్ముతారు. సో మనం ఇక్కడ ఒక టెక్నిక్ యూజ్ చేస్తారు వాళ్ళు. సో ఎక్కువ పెద్ద అంటే కాన్సన్ట్రేటెడ్ ఐటమ్స్ వాళ్ళు ఇస్తారు. అది మనం డైల్యూట్ చేసి వాడుకోవాలి. సో కొనేలా ఒక 2,000 3,000 కాకపోతే 2,000 కొనుక్కున్నా పర్వాలేదు. వాళ్ళు ఏంటి కూడా ప్రెషర్ చేయలేదండి. మీరు రూ. 100 ప్రొడక్ట్ ఒక్క టూత్ పేస్ట్ తెచ్చుకున్నా చాలు. కానీ మీకు చెక్కులు చాలా లేటుగా వస్తాయి. అది బిజినెస్ లోకి రాదు కదా. మీకు కావాల్సిన సమయంలో 500 తెచ్చుకున్నారనుకోండి, అది బిజినెస్ లోకి రాదు. మీరు 500 తెచ్చుకుంటే ఇంట్లోకి వాడుకుంటారు. అక్కడ మనం చెప్పలేము మీకు బాగా చెక్కులు వస్తే బాగా డబ్బులు ఇంప్రూవ్ అవుతాయని వాళ్ళకి మనం చెప్పలేము. 500 300 కొనుక్కున్న వాళ్ళకి అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఉన్న సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఒక 2,000 సామాన్లు కొనుక్కుంటే వాళ్ళ చెక్కు బాగా జనరేట్ అవుతుంది. అది మీకు కనిపిస్తుంది కంటికి. నెలకి రూ. 7 చెక్ వస్తుందండి. ఎక్కడ ఇస్తారు? ఆ అర్థం లేదు కదా. బిజినెస్ ఇక్కడ అంటే షాప్ మార్చడంలో కూడా అర్థం లేదు. షాప్ మార్చామంటే ఒక మంచి లాభంతోనే మార్చాలి. సో అందుకని మేము 7,000 కూడా వాళ్ళు చెప్పినా సరే 3,000తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. అంటే 5 లక్షలు ఎక్కడ 3,000 ఎక్కడ కంపారిజన్ ఉంటుంది కదా. ఆ విధంగా చెప్పాలి ఈ పాయింట్ కి. ఓకేనా? ఇలాగే మనం ప్రతి పాయింట్ కి కూడా చెప్పుకుందాము. అందరూ కూడా ఏంటంటే మీకు వచ్చిన రిజెక్షన్ అన్ని కూడా లిస్ట్ రాయండి. చాలా మంచి పాయింట్ సురేఖ భార్గవ్ గారు చెప్పారు ఒక వీడియోలో. అవన్నీ మీకు తెలుగులో కూడా చెప్తాను. సో చాలా బాగా చెప్పారు ఆవిడ. సో నేను ఇక్కడ ఆవిడ మీటింగ్ కూడా రిజెక్షన్ హ్యాండ్లింగ్ మీటింగ్ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు ఆవిడ ఉన్నారండి. ఇక్కడ మీటింగ్ రన్ చేశారు. భోజనాలు కూడా పెట్టారు వెళ్ళిన వాళ్ళకి. సో మేమందరం అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మార్నింగ్ 10 కల్లా అటెండ్ ఈ మీటింగ్ హాల్లో కూర్చున్నాం. తర్వాత 6 గంటలకి బయటకు వచ్చామన్నమాట. పిల్లల్ని వాళ్ళని పక్కింటి వాళ్ళకి అంటే హస్బెండ్ చూసారు. ఆ వేళ అంటే సపోర్టివ్ గా ఉండేవారు. ఆయన చూశారు. ఇంట్లో అన్ని పాలు ఇవ్వడం అవన్నీ చూసుకున్నారు. పూర్తిగా రోజంతా మీటింగ్ లో కూర్చుని 6 గంటలకి బయటకు రావడం అయింది. ఎన్ని రకాలుగా ఆవిడ రిజెక్షన్స్ అనేది 100 రిజెక్షన్స్ గురించి ఆవిడ చెప్పారండి. ఈ రిజెక్షన్ పాయింట్ మనం ఒక మనిషికి చెప్పాం. ఈ రిజెక్షన్ ఇంకో మనిషి కూడా అది చెప్పడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకో మనిషికి మనం చెప్పే ముందే ఆ పాయింట్ మనం కవర్ చేసుకుని తర్వాత ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తే అతను లేదని చెప్పడానికి వద్దని చెప్పడానికి అసలు కారణమే దొరకదు అనమాట. అలాంటి ప్రెజెంటేషన్ నేర్చుకుంటారు. ఏంటి వర్రీ అవ్వద్దు, తప్పకుండా మీకు వస్తుంది. సో ఇలాంటి మీటింగ్ లో వింటూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ఓకేనా? సో చాలా సేపు అయింది. 2 గంటలు నేను తీసేసుకున్నాను మీది. ఓకేనా? 90 మినిట్స్ తీసేసుకున్నాను. ప్రసన్న గారు మీరు ఏమైనా చెప్తారంటే చెప్పండి. మీకు ఏంటి, ఎలాగ అనిపిస్తుంది, ఏంటి? వెళ్ళిపోయారు ప్రసన్న గారు, ఫిట్ అయిపోయారు. సరే చాలా సేపు ఉన్నారు కదా, అందరికి పనులు ఉంటాయి. నేను క్లోజ్ చేస్తున్నాను మీటింగ్. తర్వాత నేను మళ్ళీ రేపు సేమ్ టైంకి అందరూ రండి. ఓకేనా? సంధ్య గారు మీరు ఏంటంటే మీ వాళ్ళకి మధ్యలో అడుగుతూ ఉండండి. ఏంటైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పర్వాలేదు.
అందరూ కలిసి సాల్వ్ చేసుకుందాం ఇక్కడ అని చెప్తూ ఉండండి మంచి మంచిగా. వీణా గారు, మీ ఓకే. గ్రూప్ అందరినీ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకసారి అందరికి కాల్ చేసి చెప్పండి. వచ్చిన వాళ్ళు వస్తారు. వచ్చిన వాళ్ళు ఒక 10 మంది ఉంటే ఒక ఇద్దరైనా వస్తారు నార్మల్ గా. అదే అదే రూల్ ఇక్కడ పాత వాళ్ళు కూడా వస్తుంటారండి ఒకసారి. కొత్త వాళ్ళకి కూడా స్టార్ట్ చేసేసుకోండి, మీకు కూడా బాగుంటుంది. మంచి బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా బాగా మీకు అన్ని కూడా నాలెడ్జ్ కూడా ఉంది. తర్వాత బాగా కూడా చెప్తున్నారు. చెప్పడం కూడా చాలా బాగా చెప్తున్నారు. ఇది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి వీణా గారు చేసుకుంటే. ఓకేనా? సరే సరే మీ అయితే హెల్ప్ చాలా అవుతుంది. థ్యాంక్స్ అండి. అలాగంటే ఆ, అదే కదా పాజిటివ్ వైబ్స్ అలాగ పెరుగుతాయి. మీరు కూడా కొన్ని చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నాను. అలాగే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగే ఒకరికొకరు చెప్పుకోవడంలోనే ఇంప్రూవ్ అవుతుంది. సరేనా? ఇంకొకటి ఏంటంటే మీరు ఇట్లా రెగ్యులర్ గా ఇట్లా పెడుతున్నారు కదా, ఆ, మాతో కూడా అందరితో ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క టాపిక్ వైజ్ అట్లా మాట్లాడిస్తే మాకు ఇంకా కొంచెం ధైర్యం అనేది వస్తుంది అని అవునవును. నాకు నాది అనిపిస్తుంది. ఉన్నదండి, అది ఉన్నది. మీరు కూడా చెప్పండి, అదే చెప్తున్నాను మీకు. ఒకవేళ మీరు ఈ విషయంలో మీరు మాట్లాడతారంటే అది టాపిక్ నాకు ముందు చెప్పండి. ఇక్కడ నేను మెసేజ్ లో డిక్లేర్ చేసేస్తాను. కొత్తగా మెసేజ్ పెడుతున్నాను కదా, అందులో నేను అవును. చెప్పిన వాళ్ళ పేరు ఈ టాపిక్ ఈవిడ చెప్తారని చెప్పేసి కూడా నేను చెప్తాను. ఓకే, మీకు Yes. ప్రాక్టీస్ కూడా అవుతుంది. అందరూ కూడా అవును. group లో అదే ఎవరైనా ఇది అందరికి హెల్ప్ అవుతుంది అనేసి అందరికీ హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క 10 నిమిషాలు చెప్పినా సరే నేను కూడా Yes. నాది కూడా ఒక 10 నిమిషాలు, మీది కూడా ఒక 10 నిమిషాలు, సంధ్య గారిది ఒక 10 నిమిషాలు, అలా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అంతే ఓకేనా? కాదు మేడం, ఇప్పుడు మీది 30 డేస్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఆ, అట్లా మనము ఒక కాన్సెప్ట్ అనేది పెడితే అందరికి కూడా మాట్లాడే ధైర్యము వస్తుంది. ఎస్ ఎస్. తర్వాత ఒక్కొక్కళ్ళ నుంచి ఏమేమి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చో అన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవునండి, చాలా బాగా చెప్పారండి. అలాగే చేసుకుందాం. 30 డేస్ తర్వాత అడ్వాన్స్ వెర్షన్ ఉంటుంది. ఆ వెర్షన్ లో కూడా అందరూ కూడా ఏంటంటే ఐడియాలు కూడా చెప్పొచ్చు. అందులో మనం ఒక సిస్టమేటిక్ గా ఇప్పుడు అందరూ కూడా జాయినింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. జాయినింగ్స్ ఇప్పుడు వీడియో ఆఫ్లైన్ లో చూసిన వాళ్ళు కూడా మీరు కూడా జాయినింగ్స్ కోసం కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత ప్రొడక్ట్స్ తప్పకుండా తీసుకోండి. ప్రొడక్ట్స్ మెయిన్ కాబట్టి 3000 కాకపోయినా 2000 అయినా తీసుకోండి. 2 చెక్కులు మనకి కనిపించాలి కదా, సో అందుకే తొందరగా మీరు ఇంప్రూవ్ అవ్వాలని ఉద్దేశంతో మనం అలా చెప్తున్నాం. అలా కాకుండా ఎస్ మీరు మేడం. 500 తీసుకున్నా సరే కంపెనీ వాళ్ళు ఏంటి ఎలాంటి ఇది చెప్పలేదు. వాళ్ళు ఎన్నో కొన్ని తీసుకోమని చెప్తారు అంతే తప్పించి ఇన్ని తీసుకోండి అన్ని తీసుకోండి అని ప్రెషరైజ్ ఏమీ లేదండి ఇక్కడ. అంటే మనకి బిజినెస్ ముందుకి 30 డేస్ ఛాలెంజ్ లో ముందుకు ఎలా వెళ్తుంది అనే దాని మీద మనం మాట్లాడకుండా ఇక్కడ చర్చనీయాంశం అది కాబట్టి సో నేను ఆ విషయాలే మాట్లాడుతున్నాను అంతే తప్పించి కంపెనీ ఎప్పుడూ కూడా మీకు రాంగ్ డైరెక్షన్ ఇవ్వలేదు. రాంగ్ అంటే ఇది తీసుకోవాలి మీరు అప్పుడే మీకు ఆ అంటే మీకు ఇందులో ఎలా చేస్తాం లేకపోతే రేపు నుంచి తీసేస్తాం అలాగేంటి కూడా లేదండి. ఒక నెల తీసుకోకపోయినా మీరు నెక్స్ట్ మంత్ కూడా తీసుకోవచ్చు, అలా కూడా ఉన్నది ఇక్కడ. సో వచ్చిన వాళ్ళకి ఫ్రీ చేయొచ్చు అన్నమాట. మనం ఈ పాయింట్ లో ఫ్రీ చేయడానికి పనిచేస్తాయి, అంతేకాని బిజినెస్ డెవలప్ అవడానికి పనిచేయవని నేను ప్రాక్టికల్ గా నాకు తెలుసు. బిజినెస్ డెవలప్ చేయడానికి ఈ పాయింట్ లో పని చేయవు. ఈ పాయింట్ లో మనసులోని టెన్షన్ క్లియర్ చేసి మనతో ఉండడానికి పనిచేస్తాయి. అది అయిన తర్వాత మెల్లిగా వాళ్ళే తీసుకుంటారు, బిజినెస్ ఎస్ కూడా మేడం. చేస్తారు. ఇంకొకటి జాయినింగ్ అవ్వడానికి ఇంకొక, అంటే ఇది టిప్ అన్నా అనుకోండి ఏదైనా అనుకోండి, ఇప్పుడు మనకు పరిచయం ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు నా దగ్గర ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయికి నెలకి 23,000 వస్తుంది. ఈ ప్రొడక్ట్ గురించి విన్న తర్వాత ఫస్ట్ ఒక నోని తీసుకున్నారు. ఇంక తర్వాత మళ్ళీ మా ఆయన నుండి దీంట్లో అన్ని బాగున్నాయి చూడు అని చెప్పంటే, సర్లేని ఇప్పుడు నోని తర్వాత పేస్ట్ నేనేం చేస్తున్నానంటే వాళ్ళకి ఎంఆర్పి రేటుకి ఇవ్వడం లేదు. వాళ్ళకు ఒక హెల్ప్ అవుతుందని చెప్పేసి వాళ్ళకు హెల్ప్ అవుతుంది. నాకు మంత్ లో బిల్ పెట్టుకునే దానికి నాకు ఒక హెల్ప్ అవుతుంది. అంటే నేను అక్కడ దీనికోసం నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఎంఆర్పి అమౌంట్ అని చెప్పి. అమౌంట్ అంటే వాళ్ళకి 2 నెలలు అట్లా వాడిన తర్వాత వాళ్ళకి ప్రొడక్ట్ బాగా నచ్చితే వాళ్ళే జాయిన్ అయిపోతారు. అది మీకు ఆఫ్లైన్ లో వీలవుతుంది, ఆన్లైన్ లో కొంచెం కష్టం అండి. ఆఫ్లైన్ కాబట్టి అది మేము కూడా చేసాము. మనం ఇక్కడ ఆన్లైన్ ప్రియారిటీగా నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ లో వాళ్ళు తీసుకున్నారో లేదో మనకు తెలియదు, మనం ఇవ్వలేము ఆన్లైన్ లో కూడా కదా. అక్కడ వచ్చింది, అవునవును. అక్కడ కొంచెం తేడా వచ్చింది.
మీరు చెప్పింది అక్షరాల నిజమండి. ఎప్పుడు కూడా మేము కూడా అలాగే చేస్తాం ఇక్కడ. ఎవరికైనా సరే మన డిస్కౌంట్ లో ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చాలా మందికి ఫ్రీగా ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. మన మన ఈ ప్రాసెస్ లో, డెవలప్మెంట్ ప్రాసెస్ లోని ఫ్రీగా వాళ్ళకి ఉంచుకోండి, మీరు పర్వాలేదు, మీరు వాడుకోండి, మీకు నచ్చితే మీరు కొనుక్కుంటారు అని చెప్పేసి మళ్ళీ మీరు ఆర్డర్ ఇస్తే మీరు కొనుక్కుంటారని ఒక ఫ్రీగా ఒక ప్రొడక్ట్ చేసి, ఎందుకంటే కంపెనీ కూడా కొన్ని ఫ్రీ ప్రొడక్ట్లు మనకి ఇస్తుంది కదా. సో అందులో మనం ఫ్రీగా మనం ఇవ్వడానికి మనకు కూడా అనిపిస్తుంది అనమాట. సో అది మీరు చెప్పింది కూడా చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి అలాగ మనం మేనేజ్ చేయొచ్చు. మన దగ్గర అంటే ఫిజికల్ గా మనం మాట్లాడినప్పుడు అది ఆ పద్ధతి చాలా బాగుంటుంది. అదే వర్క్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ లో వాళ్ళు మనం ఎలాగో పంపించలేము. సో వాళ్ళు తీసుకున్నప్పుడు ఒక్కసారి వాళ్ళు ఒక బాగా చెప్పగలిగి వాళ్ళకి 5 లక్షలతో కంపారిజన్ చేసి మనం చెప్పితే వాళ్ళు తీసుకుంటారు. 3,000 ఎంత కాదు, స్టార్టింగ్ లో తీసుకుని చూడండి. అన్ని రకాల ప్రొడక్ట్స్ తీసుకోండి. అన్ని రకాల ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు, మీకు నష్టం లేదు. ఇదే నేను చెప్తున్నాను. సో అది ఏంటంటే ప్రాక్టికల్ గా ఇప్పుడు కంపెనీ వాళ్ళు చెప్పింది ఓకే. సో అది వేరు, ప్రాక్టికల్ గా మనం చేసింది వేరు. ఇప్పుడు చూడండి, ఒక సబ్జెక్ట్ థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ మీరు చేసినప్పుడు ఫిజిక్స్ లోని ఒక థియరీ చెప్తారు, కానీ ప్రాక్టికల్ చేసినప్పటికీ కింద మీద పడిపోతుంటే లిక్విడ్, అది కెమిస్ట్రీ అయితే ఇంకా డేంజర్ అండి, ఏదో ఒకటి పేలిపోతుంటుంది. ప్రాక్టికల్ గా మనం ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వాలంటే సో కరెక్ట్ గా మనం ఉన్నదేదో చెప్పాలి. సో ఇలాగ మనం 200, 300 కొనుక్కుంటే మాత్రం బిజినెస్ అవ్వదనేది ప్రాక్టికల్ థింగ్. అది ఒకటి వాళ్ళకి ఒప్పించి మనతో ఉండడానికి, తర్వాత వాళ్ళు తర్వాత ఇంప్రూవ్ అవ్వడానికి కొంచెం డిలే పడుతుంది. అయినా పర్వాలేదు, ఒక 6 నెలల తర్వాత ఆయన జాయిన్ అయినా సరే పర్వాలేదు. అది కూడా ఒక టెక్నిక్ అన్నమాట. ఇది కూడా ఒక 2 రకాల టెక్నిక్లు ఇక్కడ మనకి ఉన్నాయి. సో మనకి ఎప్పుడు ఏ టెక్నిక్ వాడాలో అది యూజ్ చేసుకోవచ్చు. అర్థమైంది. సో ఇప్పుడు దగ్గరగా ఉన్నారంటే మనం ఫ్రీగా కూడా ఇవ్వచ్చు, తక్కువ రేట్లో ఇవ్వచ్చు, అన్ని అవుతుంది. ఇప్పుడు దూరంగా ఉన్నారు కాబట్టి ఏంటంటే, ఒకవేళ ఆన్లైన్ లో వచ్చారు అంటే అర్థం ఏంటి, ఆన్లైన్ లో కనెక్ట్ అయ్యారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎంతో ఎంతో కొంత వాళ్ళకి ఆల్రెడీ వినేసే ఉంటారు అన్నమాట. అర్థమైందా? సో ఆల్రెడీ కొంత వినే ఉంటారు, వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పడం అవసరం అని నాకు అనిపించింది. అందుకే నేను అలా చెప్తున్నాను. తర్వాత ఇది ఒక టెక్నిక్ అంతే. సో ఇది కూడా ట్రై చేసి చూడండి. అది కూడా ట్రై చేసి చూడండి. ఏది సక్సెస్ అయితే అందులో వెళ్ళిపోదాం అందులో. ఓకేనా? సో రకరకాల టెక్నిక్స్ ఉన్నాయండి. సో హోమ్ మీటింగ్ టెక్నిక్ కూడా ఉంది. హోమ్ మీటింగ్ టెక్నిక్ ఉంది. తర్వాత మీకు గ్రూప్ మీటింగ్స్ టెక్నిక్స్, గ్రూప్ మీటింగ్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయిపోతుంది అన్నమాట. గ్రూప్ మీటింగ్స్ అంటే ఆఫ్లైన్ గ్రూప్ మీటింగ్స్, అది కూడా చెప్తాను. ఈ 30 days ఛాలెంజ్ లో అది కూడా ఉంటుంది. ముందు బిజినెస్ గురించి, వెబ్సైట్ గురించి, తర్వాత ఇవన్నీ కూడా ఇంట్రొడక్షన్ అవ్వాలి కదా కొత్త వాళ్ళకి. సో ఇవన్నీ కూడా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే పిలవండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఇలాగ మనం చేసుకున్నాం. మీరు తప్పకుండా ఈ విషయాలన్నీ మాతో కూడా చెప్పండి. చాలా బాగా చెప్తున్నారు మీరు కూడా. సో చాలా మీ సలహాలు కూడా అందరికీ అవసరం ఉంటుంది. వీళ్ళ గారు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వప్న గారు కూడా ఇలాగే మాతో కలిసారు. ఆమె కూడా 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడుకుంటుంటాం మేము. అయితే ఇవాళ మాత్రం ఈ 2 రోజులు వాళ్ళకి చుట్టాలు వచ్చారని చెప్పారు. చుట్టాలు వచ్చారు, నేను రాలేనంట అన్నారు. వీడియో చూస్తానండి అని చెప్పారు. సరేనండి. అసలు ఆమె నాకు ఎంకరేజ్ చేశారు ఈ 30 days ఛాలెంజ్ కూడా. ఆమె నాకు చెప్పారు, మీరు చెప్తున్నారు బాగానే, ఏదో వీళ్ళగా మీరు సీరియల్ గా స్టార్ట్ చేసేయండి అని ఆమె చెప్పారు. సరేనండి చేద్దాం, అందరం కలిసి ఏదో చేద్దాం అని చెప్పేసి మనం స్టార్ట్ చేయడం జరిగింది అదన్నమాట. అలాగే అంటే మీరు ఎన్ని రోజులు అయింది మేడం ఇలా వీడియోస్ అన్ని తీయబట్టి? నేను 11 years నుంచి నేను మోదీ కేర్ క్లాసెస్ కి వెళ్తున్నాను, వింటున్నాను అన్ని కూడా. నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను మోదీ కేర్ చెయ్యలేదు. నేను ముందు నాలెడ్జ్ గెయిన్ చేశాను. ఎలా అంటే మా అత్తగారు, మామగారు అందరు ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. జాయింట్ ఫ్యామిలీ ఉండేవారు. దాంట్లో ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అనమాట మోదీ కేర్ బిజినెస్ కోసం. వాళ్ళు ఏంటంటే నాకు అడ్వైజ్ ఇచ్చారు, మా అత్తగారు వాళ్ళు, నువ్వు వెళ్ళి ముందు విను, ముందు అన్ని నేర్చుకో,
నేర్చుకుని విను, తర్వాత నువ్వు స్టార్ట్ చెయ్యి అన్నారు. సో ఆ విధంగానే నేను స్టార్ట్ చేసిన తర్వాత కొంత చాలా మటుకు ఒక 100 మెంబర్స్ వరకు కూడా జాయిన్ అయిపోయానండి. సో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కరోనాలో కొంచెం స్లో అయిపోయింది. కరోనా తర్వాత నాకు కూడా ఒంట్లో పాడైపోయింది. సో తర్వాత మళ్ళీ పికప్ అవుతుంది అన్న, మళ్ళీ మెల్లిగా అందరూ కూడా వస్తున్నారు. మళ్ళీ అది నా స్టోరీ యాక్చువల్లీ. అయితే ఏంటంటే నేను చేసిన పని ఏంటంటే, అక్కడ రోజంతా మీటింగ్‌లకి వెళ్ళి వచ్చి, అవన్నీ ఇంట్లో కూర్చుని వీడియోలు అప్‌లోడ్ చేసేసానండి. నేర్చుకున్నవన్నీ కూడా యూట్యూబ్‌లో పెట్టేసేదాన్ననమాట. వీడియోలు అప్‌లోడ్ Yeah. చేసేసేదాన్ని. అవి యూజ్ అవుతున్నాయి. కొంతమందికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అవన్నీ కూడా నాది ఐడియా ఏంటంటే, అందరూ మీటింగ్స్‌కి వెళ్ళలేకపోతున్నారు. కొంతమందే వెళ్ళగలుగుతున్నారు. సో అందరికి కూడా యూజ్ అవుతుందని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఏంటి, నేను ఆఫ్‌లైన్ అంటే నేను ఆఫ్ ఉండి వీడియోలు పెట్టాను. అందులో ఏంటంటే సో నాకు అంటే ప్రెజెంట్ ఉండడం కూడా నాకు కూడా మొహమాటంగా ఉండేది. ప్రెజెంట్ ఉండి నేను చెప్పడం కూడా ఫైల్స్ తయారు చేసి చెప్పేసేదాన్ని. అది కంఫర్టబుల్. తర్వాత తర్వాత నాకు చెప్పాను, నేను కోర్సులు నేర్చుకున్నాను. ఎంఎల్ఎం కోర్సులో జాయిన్ అయ్యానండి నేను. 1 ఇయర్ కోర్సులో జాయిన్ అయ్యాను. అవి నేర్చుకున్నాను. తర్వాత ఇంకా చాలా అంటే స్పీకింగ్ స్కిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా మీటింగ్స్ అటెండ్, వీడియోలు తయారు చేయడం అన్ని కూడా ఇవన్నీ స్కిల్స్ అన్నమాట. అవన్నీ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత సరే 30 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ ఇలాగా స్టార్ట్ చేశాను. అది అది అందరికీ చెప్పేద్దామని నా నా ఆరాటం అన్నమాట అంతా కూడా. మీ వీడియోలు ఉద్దేశం కదా మేడం, మీ ఉద్దేశము మా అందరికి హెల్ప్ అవుతా ఉంది. థ్యాంక్స్ అండి. అలాగే అంటే తెలుగులో కోర్సులు అన్నారు కదా మేడం, అది ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? ఎక్కడండి? ఎవరైనా తెలుగు అంటే తెలుగులో ఎక్కడ చూసారు? అంటే ఇది దీంట్లో పెట్టాను, మెసేజ్‌లో పెట్టాను. లేదు మేడం, నేను మిమ్మల్ని అడుగుతున్నా, తెలుగులో అలా ఏమైనా కోర్సులు ఉన్నాయా? తెలుగులో కోర్సులు లేవండి. ఇది హిందీలో ఉన్నది. ఎంఎల్ఎం కోర్సు హిందీలో ఉంది. హిందీ హిందీలో ప్రాబ్లం, మాకు హిందీ రాదు. అదే ప్రాబ్లం. సో అది అక్కడ వాళ్ళు ఫస్ట్ టైం ఆ కోర్సు తయారు చేశారు యాక్చువల్లీ. చాలా బాగుందన్నమాట. ఇంకా ఆయన ఏంటంటే ఆయనకి అవార్డులు కూడా వచ్చాయి. ఫస్ట్ మన ఇండియాలో ఇది తక్కువ. మన ఫారిన్ కంట్రీస్ లో ఎప్పటి నుంచో, అడ్వాన్స్ కంట్రీలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసేసారు వాళ్ళు. సో వాళ్ళు చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉన్నారు మాక్సిమం. ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మంది స్టార్ట్ చేసేసారు డైరెక్ట్ సెల్లింగ్. అందులో కోర్సులు కావాలని చెప్పేసి అందరికి ఇప్పుడు అర్థమైంది. సో ఫస్ట్ లో ఏదో విధంగా, ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్ కూడా అలాగే కదండి. ముందు ముందు కోర్సులు ఏమీ లేవు. తర్వాత కోర్సులు, తర్వాత కాలేజీలో సబ్జెక్టులు ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే ఎంఎల్ఎం కూడా ఒక సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎన్నో రకాల కొత్త కొత్త కోర్సులు వస్తున్నాయి. ఎంఎల్ఎం కూడా వస్తుంది. ఆల్రెడీ ఢిల్లీలో యూనివర్సిటీలో ఎంబీఏ కోర్సులో ఒకటి పెట్టారు, ఒక 2 మాడ్యూల్స్ పెట్టారు. అలాగే మన అన్ని కాలేజీలో కూడా ఇది వస్తుంది ముందు ముందు. వీళ్ళే తయారు చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఈ మా సారు వీళ్ళే ఆ కోర్సులన్నీ తయారు చేస్తున్నారు అనమాట. సో ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను. ఎంఎల్ఎం అన్ని రకాల ఎంఎల్ఎంల గురించి కూడా ఆయన మాట్లాడతారు. మోదీ కేర్ గురించి కాదు, అన్ని రకాలు చేసే ఆయనకి బాగా అంటే బాగా వాళ్ళు స్టడీ చేసి చెప్తున్నారు. ఆ కోర్సులు ఉన్నాయి. ముందు ముందు కూడా నాకు కూడా ఐడియా ఉంది. ఒకవేళ చేయగలిగితే నేను కూడా ఒక కోర్సు చేసి అందరికి కూడా ఉపయోగకరంగా ఒక తక్కువ రేట్ లో వాళ్ళకి అవైలబుల్, అంటే నాది కూడా కష్టం ఉంటుంది కదా. సో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేను చేయడానికి నాకు కూడా ఇష్టం ఉంటుంది. సో అదేదో కొంచెం తక్కువ రేట్ లో మనకు కూడా, మన తెలుగు వాళ్ళందరికీ కూడా పెడదాం అనేటువంటి ఐడియా ఉన్నది. సో అలా కాకుండా మీకు యూట్యూబ్ లో వేరే వేరేగా మీకు తెలుస్తుందిలేండి. కోర్స్ లాగా కాకుండా యూట్యూబ్ లో వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. అలా కూడా మీకు తెలుస్తుంది. ట్రై చేసి చూడండి యూట్యూబ్ లో. ఓకేనా? సరేనండి. ఉంటానైతే. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంధ్య. థ్యాంక్ యూ. సంధ్య గారు వెళ్ళారు. ఓకే. బాబు ఏడుస్తుంటాడు కదా. అవును, చాలా సేపు అవును. ఎలో చేశారు ఆవిడ, ఆ బాబు. అదే గ్రేట్. అదే. ఓకే మేడం, థ్యాంక్ యూ.